హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. లాస్ట్ క్లాస్ మనం మే పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాం కదండి. సో ఈ క్లాస్లో మనం మే మంత్ పార్ట్ 3 కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ స్టేట్ హస్ లాంచ్డ్ ద డ్రైవ్ సో కాల్డ్ మిషన్ హౌస్లా. సో మిషన్ హౌస్లా అనే డ్రైవ్ని ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు? దేనికోసం అండి అంటే, సో ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు సపోర్ట్ ద టు పీపుల్ ఫర్ ద కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయడం. అంటే ఏం సపోర్ట్ చేస్తారండి అంటే, దర్ గివ్ సప్లైంగ్ ఆక్సిజన్ ఫర్ దెమ్, ఆక్సిజన్ బెడ్స్ కానీ ప్లాస్మా కానీ ఇలాంటివన్నీ కోవిడ్ పేషెంట్స్కి సపోర్ట్ చేసి వాళ్ళని ఆ పొజిషన్ నుంచి రికవర్ చేయడం కోసం ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ డ్రైవ్ని స్టార్ట్ చేశారు. దానికి ఏం పేరు పెట్టారండి అంటే మిషన్ హౌస్లా అని పేరు పెట్టారు. సో చెప్పండి, ఇంతకీ ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారంటే ద ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్ స్టేట్ అవుతుంది. సో మనకి ఉత్తరాఖండ్ స్టేట్ దాని ఆల్రెడీ మనకి క్యాపిటల్ తెలుసు, డెహ్రాడూన్ అనేది దీనికి క్యాపిటల్ అవుతుంది. అలాగే గైర్షన్ అనేది కూడా ఉత్తరాఖండ్కి క్యాపిటల్ కిందకి డిక్లేర్ చేశారు. ఈ సంగతి మనకి ఆల్రెడీ తెలిసింది. సో త్రివేంద్ర సింగ్ రావత్ అనే పర్సన్ ఉత్తరాఖండ్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. దాని ఆయన ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. అలాగే గవర్నర్ ఎవరండి అంటే బేబీ రాణి మౌర్య అనే పర్సన్ ఉత్తరాఖండ్ స్టేట్కి గవర్నర్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. సో ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అర్థమైంది కదండి. కోవిడ్ పేషెంట్స్కి సపోర్ట్ చేయడం కోసం ఆక్సిజన్ బెడ్స్ని కానీ ప్లాస్మాని కానీ అలాగే ఆక్సిజన్స్ని కానీ సప్లై చేస్తూ వాళ్ళని సేవ్ చేయడం కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ చూడండి. ఇదే ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఘరైకి పెహచాంద్ చలిక్ స్కీమ్, ఘరైకి పెహచాంద్, ఘరైకి పెహచాంద్ చలిక్ నామ్. సో చెప్పండి, ఈ ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారండి అంటే ఇదొక ఇనిషియలైజేషన్ అనుకోవచ్చు, లేదా ఇదొక ప్రోగ్రామ్ అనొచ్చు. ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన కూడా ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఏంటంటే, ఐడెంటిఫై ద హౌసెస్ విత్ గర్ల్ నేమ్. ఆడపిల్లల పేరుతో ఇంటి పేరుని ఇంటికి ఒక నేమ్ ప్లేట్ పెట్టడం అనమాట. ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ అమ్మాయి పేరు మీద ఆ ఇంటికి పేరు పెడతారు. ఎందుకంటే ఎక్కువ అంటే ఫీమేల్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పడం కోసం అనమాట. ఎందుకంటే ఇంట్లో చాలామంది ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఈరోజు ఇప్పటికీ కూడా ఫీమేల్ పర్సన్స్ గురించి నెగ్లిజెన్స్ ఇంకా ఉంది కాబట్టి వాటిని పోగొట్టడం కోసం. సో అమ్మాయి ఆ ఆడపిల్ల ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి ఆ అమ్మాయి పేరుతో ఆ ఇంటి పేరు పెట్టడం జరుగుతుందనమాట. సో కాబట్టి దాన్ని ఘరైకి పెహచాన్ చెల్లికి నామ్ స్కీమ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుంది కూడా ఎవరండి అంటే ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే. దాని మీనింగ్ అర్థమైంది కదా. ఐడెంటిఫై ద హౌసెస్ విత్ గర్ల్ నేమ్, అది మీనింగ్ అనమాట. ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్. ఫస్ట్ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఏ స్టేట్లో స్టార్ట్ చేశారు? సో ఈ స్టేట్ కూడా ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ అనండి. సో దీనికి ఆన్సర్ కూడా ఉత్తరాఖండ్ స్టేట్ అని చెప్పొచ్చు. ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ అంటే ఏంటి? జనరల్గా ఇది నైనిటాల్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ అనేది ఇండియాలోని ఇది ఫస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కొన్ని పైన్ ట్రీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. డామినేషన్ ఆఫ్ పైన్ ట్రీస్ అంట. ఈ పైన్ ట్రీస్ యొక్క చెట్టు నుంచి ఒక ఆయిల్ కాంపోనెంట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఆయిల్ కాంపోనెంట్స్ని మెడికల్ ఫీల్డ్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే బూస్టింగ్ ఇమ్యూనైజేషన్, బాడీలో ఇమ్యూనైజేషన్ని పెంచడం కోసం యూజ్ చేయొచ్చు. దాంతోపాటు క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా ఈ ఆయిల్ కాంపోనెంట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఆ ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అక్కడ ఒక ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఆన్సర్ కూడా ఏ స్టేట్ అవుతుందంటే ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే స్టార్ట్ చేశారండి. సో కాబట్టి ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్లో మనం మాట్లాడుకునేవి ఏంటి? దట్ ఈస్ రీసెంట్గా మిషన్ హౌస్లా అనే ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఉత్తరాఖండ్ స్టేట్ స్టార్ట్ చేసింది. ఘరీకి పెహచాన్ చెలిక్ చెలిక్ నామ్, నామ్ ఎన్ఏఎం నామ్, నామ్ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారండి అంటే దీనికి ఆన్సర్ కూడా ఉత్తరాఖండ్ స్టేట్. ఫస్ట్ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే అది కూడా ఉత్తరాఖండ్ స్టేట్లోనే స్టార్ట్ చేశారండి. సో అలాగే వన్ ఆఫ్ ద స్టేట్ అలా కొన్ని ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దాన్ని కోవి వ్యాన్ అంటాం. కోవి వ్యాన్ అంటే ఏంటి? ఒక వ్యాన్ సర్వీస్ అనమాట. కోవిడ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకురావడం అనమాట. దాన్ని కోవి వ్యాన్ ఫెసిలిటీస్ అంటాం. ఇది ఢిల్లీ పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంకొక స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని హాస్పిటల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అంటాం. హాస్పిటల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. అక్కడ ఉన్న ఎవరైతే ఇన్ఫెక్టెడ్ COVID-19 పేషెంట్స్ ఉన్నారో, సో దే హ్యావింగ్ సమ్ టైప్ ఆఫ్ ట్రబుల్, దే విల్ క్యారీ దోస్ పర్సన్స్ టు హాస్పిటల్ అగైన్ బ్యాక్ టు దేర్ హోమ్స్. సో దిస్ ఈస్ అ ఢిల్లీ పోలీస్ గవర్నమెంట్ స్టార్టెడ్, దిస్ ఈస్ హర్యానా స్టేట్ పోలీసెస్ ఆర్ స్టార్టెడ్. ద ప్రోగ్రామ్ నేమ్ ఈస్ అ కోవి వ్యాన్. సో దిస్ ఇస్ ఢిల్లీ. దెన్ హాస్పిటల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ని స్టార్ట్ చేసిన ఎవరంటే హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ వైద్య ఆప్కే ఘర్ ద్వార్. వైద్య ఆప్కే ఘర్ ద్వార్ అనే స్కీమ్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఇది కూడా ఒక డ్రైవ్ అనొచ్చు. వైద్య ఆప్కే ఘర్ ద్వార్. సో ఇది కూడా ఒక ఇనిషియలైజేషన్ అండి. వైద్య ఆప్కే ఘర్ ద్వార్ అంటే మీ ఇంటి దగ్గరికి వైద్యం అందించడం అనమాట. సో మీ ఇంటి దగ్గరికి వైద్యాన్ని అందిస్తాము అన్నట్టు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఈ ప్రోగ్రామ్ని కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి మన మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్లో మన మధ్యప్రదేశ్ కూడా ఉంది కదా. సో మధ్యప్రదేశ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. వైద్య ఆప్కే ఘర్ ద్వార్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరంటే మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. అలాగే ఆయుష్ ఘర్ ద్వార్, ఈ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఆయుష్ ఘర్ ద్వార్.
ఆయుష్ ఘర్ ద్వార్ అంటే ఆయుష్ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ ఇంటి దగ్గర ఆ ఆయుష్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. అంటే జనరల్గా ఏంటంటే ఇలా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాను. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే ఇంటి దగ్గర కొంతమంది ఆ హిమాచల్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక 1000 మెంబర్స్ని ఒక టీమ్గా కన్స్ట్రక్షన్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక సోషల్ మీడియాలో డిస్ట్రిబ్యూట్ అయ్యి వాళ్ళకి వీడియో కాల్ ద్వారా రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, యోగా ఎలా చేయాలి అవన్నీ నేర్పిస్తారన్నమాట. ఎందుకంటే కోవిడ్ హోమ్ క్వారంటైన్లో కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగా కానీ ఎక్సర్సైజ్ అనేది చాలా రిలీఫ్ని ఇస్తుంది, త్వరగా రికవర్ అవ్వచ్చు. కాబట్టి అలాంటి యాక్టివిటీస్ని నేర్పించడం కోసం ఈ ఆయుష్ ఘర్ ద్వార్ అనే ప్రోగ్రామ్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. సో అలాగే వైద్య ఆప్కే ఘర్ ద్వార్ అనే స్కీమ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళండి. సో అంటే వీళ్ళ కాల్ ద్వారా డైరెక్ట్గా కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్లో నుంచే ఈ హోమియోపతి ట్రీట్మెంట్ గురించి కానీ లేక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ల గురించి కానీ ఇంట్లో నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇదంతా ఆ కోవిడ్ పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వడం కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్ అండి. అలాగే గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ ఆన్ కాల్ అనే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. ఆయుర్వేదిక్ డాక్టర్ ఆన్ కాల్. సో గుర్తుంటుంది కదండి, ఆయుర్వేదిక్ డాక్టర్ ఆన్ కాల్. ఈ ఇనిషియలైజేషన్ ఈ డ్రైవ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే దీనికి ఆన్సర్ గుజరాత్ స్టేట్ అంటాం. సో ఇవన్నీ కూడా కోవిడ్-19కి సంబంధించిన డిఫరెంట్ డ్రైవ్స్ ఏనండి. గుర్తుంటాయా? లెట్స్ ఇది మళ్ళీ ఒకసారి చూడండి. ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్ ఆన్ కాల్ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు? గుజరాత్. దెన్ ఆయుష్ ఘర్ ద్వార్ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు? హిమాచల్ ప్రదేశ్. దెన్ వైద్య ఆప్కే ఘర్ ద్వార్ ప్రోగ్రామ్ మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దెన్ హాస్పిటల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ని ఎవరు స్టార్ట్ చేశారు? హర్యానా స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. కోవి వ్యాన్ అనే ప్రోగ్రామ్ని దట్ ఈస్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్ ఇసి అండ్ హూ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎంఎంఏ దట్ ఈస్ వరల్డ్ ఛాంపియన్. ఎంఎంఏ వరల్డ్ ఛాంపియన్ అంటే ఏంటి? ఎంఎంఏ అంటే ఏంటంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అండి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటాం. ఇండియాలో రీసెంట్గా జరిగింది. సో దీంట్లో మన ఇండియన్ పర్సన్ ఎవరికి ఛాంపియన్గా గెలిచారు? సో హూ వాస్ ద ఇండియన్ పర్సన్ హ్యాస్ వన్? ఎవరండి అంటే అతని పేరు అర్జున్ భుల్లార్. సో అర్జున్ భుల్లార్ అనే పర్సన్ రీసెంట్గా ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ని గెలవడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో ఇదంతా మార్షల్ ఆర్ట్స్ గురించి కాబట్టి దెన్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఏ క్వశ్చన్ అంటే రీసెంట్గా వుషు ఛాంపియన్షిప్ జరిగింది. వుషు ఛాంపియన్షిప్ అంటాం. వుషు ఛాంపియన్షిప్. సో ఈ వుషు ఛాంపియన్షిప్ని ఏ ఇండియన్ పర్సన్ గెలిచారు? సో ఇది వుషు అంటే ఏంటండి అంటే దిస్ ఇస్ కన్సిడర్డ్ ఏ చైనీస్ కుంగ్ఫు అంటామండి. చైనీస్. దిస్ ఇస్ చైనీస్ కుంగ్ఫు. సో చెప్పండి, హూ వాజ్ ద ఇండియన్ పర్సన్ రీసెంట్లీ వన్ ద వుషు ఛాంపియన్షిప్? హూ వాజ్ ద ఇండియన్ పర్సన్ రీసెంట్లీ వన్ ద వుషు ఛాంపియన్షిప్? దట్ ఈస్ అ చైనీస్ కుంగ్ఫు అంటాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఓకే, క్లియర్ అదే? దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ ఈసి. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే 2021? సో మనకి వరల్డ్ ఎయిడ్స్ డే ఇస్ డిఫరెంట్ అండి. మనకి ఎయిడ్స్ డే అనేది సపరేట్గా ఉంది. ఇది అందరికీ తెలిసిందే. వెన్ యూ ఆర్ సెయింగ్ ద ఎయిడ్స్ డే అంటే దిట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎయిడ్స్ డే. ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అడిగిన పాయింట్ ఏంటంటే ఎయిడ్స్ వ్యాక్సిన్ డే అని అడుగుతున్నారు. సో ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ఎప్పుడండి అంటే వీ కెన్ సే ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ఈజ్ ఆన్ May 18. సో May 18 ఈజ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే అంటాం. సో సేమ్ డే ఈజ్ వీ కెన్ సే May 18 ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఇట్ ఈస్ వరల్డ్ ఓషన్ డే. సో ఈ రోజున ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది, వరల్డ్ ఓషన్ డే ఈజ్ ఆల్సో ఆన్ సేమ్ డే. సో వాట్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ వన్? దట్ ఈస్ గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద థీమ్ ఫర్ దిస్ పర్టికులర్ డే ఓన్లీ. సో కాబట్టి ద పాయింట్ చూడండి, ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే 2000 యొక్క థీమ్ ఏంటి? గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీని థీమ్ అవుతుంది. సో ద డే ఈస్ May 18. సేమ్ డే ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ వరల్డ్ ఓషన్ డే కూడా ఇదే రోజు అవుతుంది. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మచ్ అమౌంట్ వాస్ అలొకేటెడ్ ఫర్ ద ఇయర్ 2021 and 22 ఫర్ ద మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ బై ద అగ్రికల్చర్ మినిస్టర్. సో రీసెంట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి హార్టికల్చర్కి. సో హార్టికల్చర్ అంటే ఇట్స్ అ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని హార్టికల్చర్ అంటాం. సో ఇప్పుడు ఈ హార్టికల్చర్ ప్రొడక్షన్ కోసం 2021 and 22 ఫైనాన్షియల్ ఇయర్లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దీని మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. అండ్ నథింగ్ బట్ హార్టికల్చర్ని డెవలప్ చేయడం కోసం 2021-22కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ మనీ స్పాన్సర్షిప్ ఇచ్చింది. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ స్పాన్సర్డ్ ఇయర్? చూడండి పాయింట్ అనేది, ఎంత అమౌంట్ ఆఫ్ మనీ హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం 2021-22 ఇయర్కి గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరిగిందంటే దానికి ఆన్సర్ 2250 crores అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగిందండి. ఎంత? 2250 crores అంటాం. సో కాబట్టి క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఎస్పెషల్లీ ఫర్ ద అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అంటే లైక్ ఏ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ యొక్క ప్రొడక్షన్స్ కోసం ఆల్ ఓవర్ ఇండియా 2250 crores ఖర్చు పెట్టబోతున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దెన్ వీ నో దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పిసికల్చర్. సో పిసికల్చర్ అంటే దేనికి రిలేటెడ్ అవుతుంది? పిసికల్చర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిష్ ప్రొడక్షన్ అంటే పిసికల్చర్ అవుతుంది. అండ్ అలాగే ఎపికల్చర్ అనే దేనికి సంబంధించి అవుతుంది? ఎపికల్చర్ ఇట్స్ రిలేటెడ్ టు బీస్, హనీ ప్రొడక్షన్ సంబంధించి ఏమవుతుందంటే ఎపికల్చర్ అంటాం.
దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవికల్చర్? ఏవిఐ. ఎవికల్చర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బర్డ్స్, కన్జర్వేషన్ ఆఫ్ బర్డ్స్ అనొచ్చు. ఏవిఐ, ఎవికల్చర్. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెరికల్చర్? దేని గురించి అవుతుంది? సో సెరికల్చర్ దేనికి రిలేటెడ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సిల్క్ వామ్. ఆర్ యూ కెన్ సే సిల్క్ ప్రొడక్షన్ అనేది సెరికల్చర్ కిందకి మాట్లాడతాం. వెర్నికల్చర్ ఉంది. వెర్నికల్చర్ అంటే దేనికండి అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ద వానపాములు ఉంటాయి కదా, ఎర్త్వామ్ యొక్క ప్రొడక్షన్స్ గురించి మాట్లాడేది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్ వార్తో ఉంటుంది. ఏదది? వెర్నికల్చర్ అవుతుంది. సరే, ఆ పాయింట్స్ ఒకటేనండి. దెన్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ ఆల్మోస్ట్ 2250 crores అమౌంట్ ఆఫ్ని గవర్నమెంట్ ఆఫ్ని దీనికి అలకేట్ చేయడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. అండర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ బ్యాటరీ సెల్స్ అంట, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్. సో దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అలకేట్ చేసిందండి అంటే దట్ ఈస్ 18,100 crores అమౌంట్ ఆఫ్ మనీ అలకేట్ చేసిందండి. ఇది ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. అలాగే వైట్ గూడ్స్ అంట. వైట్ గూడ్స్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో వైట్ గూడ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు, లైక్ ఏసీస్ కానీ ఎల్ఈడి బల్బ్స్ కానీ, వాటి కోసం అనమాట. సో వాటి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,238 crores అమౌంట్ ఆఫ్ మనీ 6,238 crores అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలకేట్ చేయడం జరిగింది. సో ఇదంతా కొన్ని అలకేషన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇసి రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫర్ట్స్ సైన్డ్ MOU విత్ విచ్ కంపెనీ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్. సో మన ఇండియాలో ట్రైబల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రీసెంట్గా ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? దేనికోసం అండి అంటే గిరిజన పాఠశాలను డిజిటల్ పరివర్తన కోసం. గిరిజన పాఠశాలలు అంటే ట్రైబల్ స్కూల్స్ ఏవైతే ఉండి ఇండియాలో ఉన్నాయో ఆ ట్రైబల్ స్కూల్స్ని మొత్తం డిజిటలైజేషన్ చేయడం అనమాట. అంటే వాటి యొక్క రూపురేఖలు కంప్లీట్గా మార్చడం. అక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్స్ అంటే మనకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, దాంతోపాటు ఎడ్యుకేషన్ మొత్తం స్మార్ట్ బోర్డ్స్లో టీచ్ చేయడం కానీ, అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ఇవ్వడం కానీ, వాళ్ళందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ని కానీ, అవన్నీ ప్రతి ఒక్కటి టీచింగ్ మొత్తం కూడా డిజిటల్ మేనర్లో నేర్పించడం అనమాట. సో ఒక టైప్ ఆఫ్ ఇమేజెస్తో ఎడ్యుకేషన్స్ని, ఒక స్మార్ట్ బోర్డ్ ఇన్నోవేషన్స్ని కానీ, ప్రొజెక్టర్స్ టైప్ ఆఫ్ రీడింగ్ని కానీ, ఇవన్నీ ఆఫర్ చేయడానికి ఏమంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంట. అంటే ఆ స్కూల్ యొక్క కంప్లీట్ రూపురేఖల్ని మార్చి అక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలండి అంటే డిజిటల్ మేనర్గా స్మార్ట్ బోర్డ్స్, స్మార్ట్ క్లాసెస్ని ప్రొవైడ్ చేసే విధంగా అది మార్చాలనే ఉద్దేశంతో ఏ సంస్థతో, ఏ కంపెనీతో రీసెంట్గా మన గిరిజన మంత్రిత్వ శాఖ ఎవరితో అగ్రిమెంట్ చేసుకుందండి అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి ద ఆన్సర్ షుడ్ బి మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మ్యాక్సిమం డిజిటల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఫర్ ద గిరిజన ట్రైబల్ స్కూల్స్ ఏమన్నాయో వాటి యొక్క రూపురేఖల్ని మార్చబోతున్నారు అనమాట. అంటే డిజిటలైజేషన్ చేయబోతున్నారు. దెన్ మైక్రోసాఫ్ట్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మైక్రోసాఫ్ట్ గురించి. సో మైక్రోసాఫ్ట్ హ్యాస్ రీసెంట్లీ మేడ్ ఏ డీల్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ to give the training for the 1.6 lakhs youth in Andhra Pradesh, especially skill training they are providing. అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఎవరైతే ఉంటారో దానిలో 1,60,000 మందికి కంప్లీట్గా స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలని ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే మైక్రోసాఫ్ట్తో ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. దట్ ఈస్ వన్ థింగ్. అలాగే ఫ్లిప్కార్ట్కి హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు హర్యానా స్టేట్లో టోటల్ 140 acres ఆఫ్ ల్యాండ్ని ఎలకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక యూనిట్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ యొక్క ఒక హబ్ని అక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఫ్లిప్కార్ట్ కంపెనీతో రీసెంట్గా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు డీల్ మాట్లాడుకున్నారండి. సో టు బూస్ట్ అప్ దర్ లాజిస్టిక్ సెక్టార్స్, వాళ్ళ యొక్క లాజిస్టిక్ సెక్టార్ని ఎక్స్పాన్షన్ చేయడం కోసం అదానీ గ్రూప్ వాళ్ళు ఫ్లిప్కార్ట్తో ఒక డీల్ మాట్లాడుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అమెజాన్ కంపెనీ. దెన్ ఇట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $250 million ఆఫ్ మనీ ఇన్ యాజ్ ఏ అమెజాన్ సంభవ్ ఫండ్ కింద $250 million ఆఫ్ మనీని అమెజాన్ కంపెనీ ఇండియాలో ఎంఎస్ఎంఈస్ని, స్టార్టప్ని బూస్టప్ చేయడం కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో అలాగే గూగుల్ కంపెనీ అనేది ఉమెన్ విల్ అనే ఒక ఇనిషియలైజేషన్ స్టార్ట్ చేసి మోర్ దెన్ 1 million ఫీమేల్ పర్సన్స్ ఎవరైతే రూరల్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ ఎంటర్ప్రినర్షిప్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం గూగుల్ కంపెనీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని, ఉమెన్ విల్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అలాగే గూగుల్ కంపెనీ వాళ్ళు దెన్ COVID-19తో ఫైట్ చేయడం కోసం 135 crores ఇండియన్ గవర్నమెంట్కి అలకేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా గూగుల్ కంపెనీ ఒక అగ్రికల్చర్ హ్యాకథాన్ని కండక్ట్ చేసింది. ఆ అగ్రికల్చర్ హ్యాకథాన్ యొక్క మీనింగ్ ఏంటి? హ్యాకథాన్ అగ్రికల్చర్, ఇది ఆల్రెడీ మీకు చెప్పానండి. ఈ అగ్రికల్చర్ హ్యాకథాన్ దేని గురించి అండి అంటే ఎస్పెషల్లీ టు వాటర్ స్కార్సిటీస్ అండి. సో వాటర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి వాటర్ స్కార్సిటీ గురించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం గూగుల్ కంపెనీ ప్లస్ హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీస్ ఈ రెండు కూడా మన ఇండియన్ గవర్నమెంట్తో ఎస్పెషల్ ఒక డీల్ మాట్లాడుకున్నాయి. ఒక ఇనిషియలైజేషన్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరు అగ్రికల్చర్ హ్యాకథాన్ ఒక ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరండి అంటే అగ్రికల్చర్ గురించి, వాటర్ స్కార్సిటీ గురించి చెప్పడం కోసం గూగుల్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. గుర్తొస్తున్నాయి కదా? సో గూగుల్ కంపెనీ COVID-19తో ఫైట్ చేయడం ఎంత ఇచ్చింది? 135 crores. ఉమెన్ విల్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన ఎవరు? గూగుల్. సో ఇప్పుడు ఇది అగ్రికల్చర్ హ్యాకథాన్ స్టార్ట్ చేసింది కూడా గూగులే.
అలాగే గూగుల్ కంపెనీ రీసెంట్గా స్పేస్ ఎక్స్తో డీల్ మాట్లాడుకుందండి. స్పేస్ ఎక్స్ దేనికి స్పేస్ ఎక్స్తో డీల్ మాట్లాడారంటే, స్పేస్ ఎక్స్ వాళ్ళు రీసెంట్గా స్పేస్లోకి స్టార్లింక్ అనే శాటిలైట్ని పంపించబోతున్నారు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా చాలా తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్లింక్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. మరి ఈ స్టార్లింక్కి ఇంటర్నెట్ కనెక్షన్స్ సపోర్ట్ ఇవ్వడం కోసం గూగుల్ కంపెనీ వాళ్ళు దీంతో స్పేస్ ఎక్స్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ని, ఒక పార్ట్నర్షిప్ డీల్ని మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని మనం ఈ 4 కంపెనీస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Recently, Credit SUSE has lowered its nominal GDP growth. Forecast for India is how much percent? So, రీసెంట్గా ఈ క్రెడిట్ సిస్ అనేది ఒక బ్రోకరేజెస్ కంపెనీ అండి. స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన ఒక బ్రోకరేజర్ కంపెనీ. వీళ్ళ ప్రకారం మన నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ 13 to 14%. ఇంతకుముందు పాయింట్లో మనం మాట్లాడుకున్నప్పుడు సో దీని యొక్క గ్రోత్ అనేది ఆల్మోస్ట్ 7.8 to 8% వరకు ఉంది అని చెప్పాం. కానీ రీసెంట్గా అది ఈ వాల్యూ మళ్ళీ మారిందండి. ఎందుకంటే ఇవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కాబట్టి సో దాని తగ్గట్టు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. సో లాస్ట్ క్లాస్లో మీకు చాలా మాట్లాడాను. యాజ్ పర్ ద మూడీ సో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 9.3% అని చెప్పాను. యాజ్ పర్ ఫిచ్ ఇండియా గ్రోత్ ఈస్ 9.5% అన్నాను. యాజ్ పర్ సిఏఆర్ఈ కేర్ క్రెడిట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సో వీళ్ళ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది 9.2% ఉందండి. 9.2% కేర్ ప్రకారం. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ సే వన్ మోర్ ఆర్గనైజేషన్ ఈజ్ దే, దట్ ఈజ్ S&P అంట, స్టాండర్డ్ అండ్ పూర్. దిస్ ఈస్ వీళ్ళ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది 9.8% అనమాట. ఇలా చాలా మంది ఆర్గనైజేషన్స్ ఇండియా యొక్క గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారండి. సో దే సెడ్ ఇప్పుడు 9.8%. ఇవన్నీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నవేనండి. దెన్ యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ద ఇండియా గ్రోత్ 10.5% అని ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇట్ ఈస్ సెయింగ్ 11%. సో అలాగే వరల్డ్ బ్యాంక్ అలాగే IMF అనేది 12.5% చొప్పున ఇండియా గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి రీసెంట్లీ బార్బరా స్ట్రైకోవా అనే పర్సన్ రిటైర్మెంట్ ఇచ్చారు. ఈ బార్బరా స్ట్రైకోవా అనే పర్సన్ ఎవరండి అంటే ఈ పర్సన్ ఇక్కడ ఫీమేల్ పర్సన్ అండి. అండ్ షీఈ్ అ టెన్నిస్ ప్లేయర్ ఆఫ్ చెక్ రిపబ్లిక్ అండి. చెక్ రిపబ్లిక్ కంట్రీ ఉంది కదా, ఈ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఎవరు ఆవిడ పేరు బార్బరా స్ట్రైకోవా అనే పర్సన్ రీసెంట్గా రిటైర్మెంట్ ఇచ్చారు. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ చెక్ రిపబ్లిక్ కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుందండి అంటే ప్రాక్ అనేది దీనికి క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ వచ్చేటప్పటికి కరెన్సీ ఆఫ్ దిస్ వన్ ఈజ్ కొరునా అనేది దీనికి కరెన్సీ అవుతుంది. కొరునా అండి, మీరు కరోనా అని రాయకండి, ఇట్స్ కొరునా, ఓకేనా. సరే దెన్ అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి. చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన ఇంకొంతమంది టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు. పెట్రా క్విటోవా అనే ఒక పర్సన్ కూడా క్విటోవా అనే పర్సన్ కూడా టెన్నిస్ కంట్రీ, ఎవరు కూడా ఏ కంట్రీ అండి అంటే షీఈ్ ఆల్సో ఫ్రమ్ ద చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అండి. అండ్ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి దెన్ అలాగే క్రికెట్కి సంబంధించి ఒక పర్సన్ రిటైర్మెంట్ తీసుకున్నారు క్రికెట్లో. ఎవరండి ఆ పర్సన్ అంటే దెన్ థెరిసా పెరీరా అనే పర్సన్. ఎవరు శ్రీలంకకి సంబంధించిన ఒక క్రికెటర్ తెరిసా పెరారా అనే పర్సన్ కూడా రీసెంట్గా రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద హాట్ కోవిడ్ యాప్ అనే ప్రోగ్రామ్ని ఏ స్టేట్ కూడా ఉంటారు రీసెంట్గా స్టార్ట్ చేశారు. దేనికోసం అండి అంటే టు ఎన్ష్యూర్ ద రెగ్యులర్ మానిటరింగ్ ట్రాకింగ్ ఆఫ్ హోమ్ ఐసోలేటెడ్ పేషెంట్స్. సో హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్స్ గురించి వాళ్ళని రెగ్యులర్గా వాచ్ చేయడం అనమాట. రెగ్యులర్గా వాళ్ళని మానిటర్ చేయడం అలాంటి ఏంటంటే వాళ్ళ హెల్త్ కండిషన్ గురించి మానిటర్ చేస్తూ ఉండడం, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి, సో అతను ఆ మనిషి యొక్క అప్డేట్స్ ఏంటి, ఆ COVID-19 పేషెంట్స్ 14 days క్వారంటైన్లో ఉన్నప్పుడు ఆ 14 daysలో అతను ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అతని హెల్త్ కండిషన్స్ ఎలా ఉంది, అతను రికవర్ అవుతున్నాడా లేదా అతని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుందా ఏంటి, ఆ అప్డేట్ మొత్తం కూడా తెలుసుకోవడం కోసం హిట్ కోవిడ్ యాప్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంతకీ ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ మనం బీహార్ స్టేట్ అంటాం. సో బీహార్ స్టేట్ వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు కొన్ని మాట్లాడుకున్నాను కదా. సో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోనే మీకు చెప్పాను. సో ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ కోసం కొన్ని ప్రోగ్రామేషన్ స్టార్ట్ చేశారు. వైద్య ఆప్కే ద్వార్. సో ఈ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు? మధ్యప్రదేశ్ స్టేట్ అని చెప్పాను. ఆయుష్ ఘర్ ద్వార్ అనే ప్రోగ్రామ్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ యొక్క అంత కాన్సెప్ట్ ఒకే టైప్ ఆఫ్ మీనింగేనండి. మిషన్ హౌస్లా అనే ప్రోగ్రామ్ ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో కాబట్టి బీహార్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరు ఏంటంటే హిట్ కోవిడ్ యాప్ అనే ఒక యాప్ని క్రియేట్ చేశారు. దీని ద్వారా రెగ్యులర్గా మానిటర్ చేస్తారన్నమాట. ఎవరిని హోమ్ ఐసోలేషన్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ద ఆన్సర్ షుడ్ బి బీహార్. దెన్ బీహార్ స్టేట్లో రీసెంట్గా కనియాపుత్రి అనే ఒక టాయ్ ఫేర్ జరిగిందండి. కనియాపుత్రి అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ అనమాట. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక ట్రెడిషనల్ ఆర్ట్. దాంతో బొమ్మలు చేస్తూ ఉంటారు. ఆ టాయ్ ఫేర్ రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే ఇది బీహార్ స్టేట్లోనే జరిగిందండి. అండ్ బీహార్ స్టేట్లో మనకి వాల్మీకి నేషనల్ పార్క్ కూడా ఇక్కడ ఉంది. వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి అంటే బీహార్ స్టేట్లోనే ఉందని చెప్పొచ్చు.
అండ్ బీహార్ స్టేట్కి క్యాపిటల్ ఏంటి? పాట్నా అన్నాం కదా. ఈ పాట్నాలోని మన ఇండియాలో ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసింది ఇక్కడే. డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే దీనికి ఆన్సర్ మనం బీహార్ స్టేట్ అని చెప్పొచ్చు. సో హర్యానా స్టేట్ గవర్నమెంట్ గురించి మనం చాలా పాయింట్లు మనం మాట్లాడుకునే ఉన్నాం. హాస్పిటల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని స్టార్ట్ చేసిన ఎవరంటే హర్యానా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని చెప్పాను. అలాగే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా దట్ ఈస్ ఆశీర్వాద్ అనే ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఆశీర్వాద్ ఈ ప్రోగ్రామ్ ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను. ఆశీర్వాద్ అంటే అక్కడ ఉన్న ఆడపిల్లల పెళ్లికి ఒక 50,000 రూపాయలు గిఫ్ట్ కింద పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరోనా ముక్త్ పింద్ అభియాన్ ఈ ప్రోగ్రామ్ కూడా గుర్తుపెట్టుకున్నామా. సో ఇప్పుడు ఏంటంటే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి 2 ప్రోగ్రామ్స్ మాట్లాడుతున్నాను. ఒకటి స్కీమ్ ఏది? ఆశీర్వాద్ అనేది స్కీమ్ అనమాట. ఆడపిల్ల పెళ్లికి కట్నం కిందకి 51,000 రూపాయలు 51,000 రూపీస్ ఆఫ్ మనీ హర్యానా స్టేట్ గవర్నమెంట్ పంజాబ్ స్టేట్ ఇస్తుంది. అది పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కరోనా అనేది విలేజెస్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, విలేజెస్లో అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం పంజాబ్ స్టేట్ వాళ్ళు కరోనా ముక్త్ పింద్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ 2 పర్టికులర్ స్టేట్స్. సో హర్యానా గురించి మాట్లాడడానికి ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అభ్యుదయ్, ఉత్తరప్రదేశ్ స్టేట్ రీసెంట్గా అభ్యుదయ్ అనే ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు? అభ్యుదయ్ అనే ప్రోగ్రామ్ని ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. అలాగే కన్యా వివాహ దట్ ఈస్ కన్యా వివాహ సహాయత అనే ప్రోగ్రామ్ని కూడా ఎవరు స్టార్ట్ చేశారంటే కన్యా వివాహ సహాయత అనే ప్రోగ్రామ్ని కూడా ఎవరు స్టార్ట్ చేశారంటే ఉత్తరప్రదేశ్ స్టేట్. సో గుర్తుంటుందా? ఉత్తరప్రదేశ్లో 2 స్కీమ్స్ చెప్తున్నా. అభ్యుదయ్ అంటే ఏంటి? అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఫ్రీ కోచింగ్ ఇస్తారనమాట. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే ఆల్ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ అండి. సో ఎస్ఎస్సి అవ్వచ్చు, లైక్ రైల్వేస్ అవ్వచ్చు, లేదా యూపీఎస్సీ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేది అభ్యుదయ్. అలా కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్, అందరికీ కాదు. సో ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇది అక్కడ ఉన్న ఆడపిల్లకి 51,000 రూపీస్. వీళ్ళు కూడా అంతే సేమ్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఆశీర్వాద్ ప్రోగ్రామ్, అలాగే ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేసిన కన్యా వివాహ సహాయత ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా సేమ్ టైప్. మన తెలంగాణ స్టేట్లో ఉన్న కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ కానీ, షాదీ ముబారక్ ప్రోగ్రామ్స్ కానీ, వీటన్నిటి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆడపిల్ల పెళ్ళకి కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం అనమాట. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్ ఫర్ దిస్ ఇయర్? ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్. సో ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్ అనేది అవార్డు రీసెంట్గా ఎవరికి ఇచ్చారండి అంటే ఈ అవార్డు రీసెంట్గా రమేష్ పోఖ్రియాల్ నిశంక్ అనే పర్సన్కి రావడం జరిగింది. రమేష్ పోఖ్రియాల్ నిశంక్ ఇతను ఎవరండి అంటే మన ఇండియాకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంట. ఈ పర్సన్కి ఈ అవార్డు ప్రజెంట్ చేశారు. ఎందుకండి అంటే అతను అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కానీ, అతని యొక్క కంట్రిబ్యూషన్ కానీ, హ్యూమానిటీకి అతను ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశాడు, ఎలా అంటే అతను రైటింగ్స్ కానీ, అతని యొక్క రీసెర్చెస్ కానీ, అతని యొక్క థీమ్స్ కానీ దాన్ని బేస్ చేసుకొని అలా కంట్రిబ్యూట్ చేసినందుకు రమేష్ సింగ్ పోఖ్రియాల్ నిశంక్కి రీసెంట్గా ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. సో రీసెంట్గా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? వరల్డ్ ఫుడ్ ప్రైజ్. సో ఇది లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డుని ఎవరికి ఇచ్చారండి అంటే శాకుంతల హర్క్ సింగ్ అనే పర్సన్కి ఇచ్చారు. శాకుంతల హర్క్ సింగ్ అనే పర్సన్కి ఏ అవార్డు ఇచ్చారండి? దట్ ఈస్ అ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే మీరు సరస్వతి సమ్మాన్ అవార్డుని రీసెంట్గా ఎవరికి ఇచ్చారో చెప్తారా? సరస్వతి సమ్మాన్ అవార్డు ఇది వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అండి. అంటే ఇక్కడ నేను చెప్తున్న అవార్డు ఒకదానికి అంటే అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నాను, దీనికి రిలేటెడ్ ఏం కాదు. ఇన్విజిబుల్ అవార్డు వచ్చింది సపరేట్గా రమేష్ సింగ్ పోఖ్రియాల్ నిశంక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది సరస్వతి సమ్మాన్ అవార్డు అంటాం. ఈ అవార్డు ఇది లిటరేచర్లో ఇస్తారండి. సరస్వతి సమ్మాన్ అవార్డు ఇది శరణ్ కుమార్ లింబాలి అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. శరణ్ కుమార్ లింబాలి. ఈ పర్సన్ ఎవరండి అంటే ఇతను మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన ఒక పోయట్ అండి. ఇతనికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడింది. ఇతను సనాథన్ అనే బుక్ రాశారండి. సనాథన్ అనే నావెల్ రాసినందుకు ఈ ప్రజెంట్కి ఇవ్వడం జరిగింది సనాథన్. అలాగే మనకి లిటరేచర్లో వ్యాస సమ్మాన్ అవార్డు కూడా ఉంది. వ్యాస సమ్మాన్ అవార్డు అంట. ఇది శరత్ పగారే అనే పర్సన్కి ఇచ్చారు. ఈ శరత్ పగార్ అనే పర్సన్కి ఏ అవార్డు ఇచ్చారండి? వ్యాస సమ్మాన్ అవార్డు ఇచ్చారు. ఇతను పాటలీపుత్రకి సనాథన్ అనే బుక్ రాశారు. పాటలీపుత్రకి సమ్రగి అనే బుక్ రాసినందుకు వ్యాస సమ్మాన్ అవార్డు ఈ పర్సన్కి ఇవ్వడం జరిగింది. అలాగే దెన్ ద టాప్ గ్లోబల్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డుని రీసెంట్గా ఎవరికి ప్రజెంట్ చేశారు? టాప్ గ్లోబల్ ఉమెన్ ఎక్సలెన్స్.
సో చూడండి, ఈ అవార్డుని రీసెంట్ ఎవరికి ఇచ్చారండి అంటే తెలంగాణ స్టేట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో తమిళసాయి సౌందరరాజన్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. అలా మొత్తం 20 మందికి ఇచ్చారండి. 20 మందిలో ఈవిడ ఒకడు, తమిళసాయి సౌందరరాజన్. తమిళసాయి సౌందరరాజన్. షీ హాస్ గాట్ ద టాప్ గ్లోబల్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డ్, టాప్ 20 అనమాట. టాప్ 20 అంటే 20 మందిలో ఈవిడ కూడా ఒకటి, తమిళసాయి సౌందరరాజన్ పర్సన్ కూడా ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కొన్ని అవార్డ్స్ అండి. సో గుర్తుపెట్టుకుంటారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో రీసెంట్గా 2022 ఫీఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగింది? ఐ మీన్ ఏ కంట్రీ కండక్ట్ చేయబోతుంది 2022లో ఫీఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ని ఏ కంట్రీ కండక్ట్ చేస్తుందండి అంటే దానికి ఆన్సర్ మనం ఇండియా కంట్రీ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఇది 2022లో. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఫీఫా సో అండర్-17 ఫీమేల్స్ రిలేటెడ్ ఏదైతే ఉందో, ఉమెన్స్ అంటాం కదా, ఉమెన్స్ రిలేటెడ్ కప్ ఏదైతే ఉందో, సో ఇది 2022లో ఎక్కడ జరగబోతుంది అంటే ఇండియాలో అంటాం. అలాగే ఆల్రెడీ 2018లో జరిగిందండి. 2018లో ఏ కంట్రీ హోస్ట్ చేసింది? సో 2018లో ఉరుగ్వే కంట్రీలో కండక్ట్ చేశారు. ఉరుగ్వే. సో గెలిచిన కంట్రీ విన్నర్ ఎవరండి అంటే విన్నర్ ఈజ్ కెన్సే స్పెయిన్ కంట్రీని మనం విన్నర్ కింద చెప్పొచ్చు. రన్నర్ ఎవరండి అంటే దీనికి మనం మెక్సికో కంట్రీ అనేది రన్నర్ అనమాట. ఇది దేనికి? ఫీఫా అండర్-17 ఉమెన్స్ కప్ అవుతాయి. అలాగే ఫీఫా అండర్-17 మెన్స్లో మాట్లాడుకుంటే, మెన్స్లో దాని 2023లో ఈ కప్ అనేది పెరూ కంట్రీలో జరగబోతుంది. సో పెరూ అనేది ఒక కంట్రీ కదా, ఆ కంట్రీలో 2023లో జరగబోతుంది అనమాట. సో అంటే 2023 అంటే ప్రతి 4 yearsకి ఒకసారి కాబట్టి, సో 2019లో ఎక్కడ జరిగి ఉంటుంది అంటారు? 2019లో ఇది 2019లో ఎక్కడ జరిగిందండి అంటే, సో విన్నర్ 2019 ఇట్స్ హోస్ట్ ఇన్ బ్రెజిల్ అండి. బ్రెజిల్ కంట్రీలో హోస్ట్ చేశారు, జరిగింది బ్రెజిల్లో. విన్నర్ ఎవరండి అంటే బ్రెజిల్ కంట్రీ ఇస్ విన్నర్ ఫర్ దిస్ వన్. రన్నర్ ఎవరు? అగైన్ మెక్సికో కంట్రీ ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఎ రన్నర్. ఇది మెక్సికో కంట్రీకి సంబంధించింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అండర్-17 అండి. జనరల్గా నాట్ అంటే ఫీఫా అండర్-17 జరుగుతుంటుంది, నార్మల్గా ఫీఫా వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. నార్మల్గా ఫీఫా వరల్డ్ కప్ 2018లో మెన్స్లో అయితే, 2018లో మెన్స్ జరిగింది ఎక్కడ అండి? రష్యా కంట్రీలో జరిగింది. ఫ్రాన్స్ కంట్రీ గెలిచింది, క్రొయేషియా కంట్రీ ఓడిపోయిందండి. ఇది దేనికి సంబంధించింది? ఫీఫా మెన్స్ అయితే. అదే ఫీఫా ఉమెన్స్ అనేది 2019లో జరిగింది అండి. 2019లో ఫ్రాన్స్ కంట్రీలో జరిగింది. 2019లో ఇది ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్ కంట్రీలో జరిగిందని చెప్పొచ్చు. సరే, మళ్ళీ ఒకసారి చూస్తారా? లెట్స్ సీ. ఫీఫా మెన్స్ మాట్లాడుకుందాం. మెన్స్ వరల్డ్ కప్ అనేది 2018లో ఏ కంట్రీ హోస్ట్ చేసింది? దట్ ఈస్ రష్యా. సో విన్నర్ ఎవరండి? ఫ్రాన్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ విన్నర్ అండి. రన్నర్ ఎవరండి అంటే క్రొయేషియా కంట్రీ రన్నర్. సో 2022లో ఇది ఎక్కడ జరగబోతుంది? 2023లో ఫీఫా అనేది. సో వీ కెన్ సే దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ప్లేస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ, సో ఖతర్ కంట్రీలో జరగబోతుంది 2022లో. సో 2026లో ఇది ఎక్కడండి అంటే USA, కెనడా, మెక్సికో. అలాగే ద ఫీఫా ఉమెన్స్ అండి. ఇది 2019లో ఎక్కడ జరిగింది? 2019 హ్యాపెన్ ఇన్ చైనా అండి. చైనాలో జరిగింది 2019లో. విన్నర్ ఎవరండి అంటే వీ కెన్ సే రష్యా విన్నర్ ఫర్ దిస్ ఈవెంట్ ఈజ్ కన్సిడర్ యాజ్ USA కంట్రీని విన్నర్ కింద చెప్పొచ్చు. అండ్ రన్నర్ ఈజ్ కన్సిడర్ యాజ్ నెదర్లాండ్ కంట్రీ అండి. సో నెదర్లాండ్ కంట్రీ రన్నర్ అనమాట. సో 2019లో జరుగుతుంది. అలాగే 2023లో ఉంది కదా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా కంట్రీస్ హోస్ట్ చేయబోతున్నాయి. ఎప్పుడది అంటే 2023లో అనమాట. సో కాబట్టి ఇదంతా ఫీఫా సంబంధించి ఉమెన్స్ విన్నర్స్ అండ్ అలాగే అండర్-17 అవ్వచ్చు, అండర్-17 మెన్స్, అండర్-17 ఉమెన్స్. సో దాంతోపాటు నార్మల్గా మెన్స్, ఫీఫా మెన్స్, అలాగే ఫీఫా ఉమెన్స్ కప్స్ అవుతాయి. సో కాబట్టి ఇది ఒకసారి అప్డేట్ చేసుకోండి. సో అప్కమింగ్ ఈవెంట్స్లో, ఎగ్జామినేషన్స్లో మీకు స్పోర్ట్స్లో అప్కమింగ్ వెన్యూస్ అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉందండి. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఏ ఆన్సర్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఫర్ ద 6th UN గ్లోబల్ ట్రాఫిక్ సేఫ్టీ వీక్? జనరల్గా ఇది ఆరోసారి జరగడం అనమాట. 6th UN గ్లోబల్ సేఫ్టీ వీక్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో కాబట్టి ఇది మే 17వ తారీఖు నుంచి మే 17th నుంచి మే 23వ తారీఖు వరకు ట్రాఫిక్ సేఫ్టీ వీక్ కిందకి సెలబ్రేట్ చేస్తారు. మరి ట్రాఫిక్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు కాబట్టి ఒక ప్రాపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక ప్రాపర్ స్పీడ్లో వెళ్ళాల్సి వస్తుంది. సో 30 కిలోమీటర్సా, 40 కిలోమీటర్సా, 20 కిలోమీటర్స్ స్పీడ్, ఆ రేంజ్ని బట్టి, ఆ సిచ్యువేషన్ పట్టుకొని మనం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి ట్రాఫిక్ ఏరియాలో ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంజూరియస్ కాబట్టి, సో చాలా జాగ్రత్తగా నడపాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ ట్రాఫిక్ సేఫ్టీ వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారండి. సో ఎప్పుడేది దాని అంటే మే 17వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఇది ఒక వీక్ అనమాట.
దెన్ ఇక్కడ థీమ్ ఏంటండి అంటే ద స్ట్రీట్స్ ఫర్ లైఫ్. స్ట్రీట్స్ ఉన్నవి ఎలా పడితే అలా వెళ్ళడానికి కాదు, అది మన లైఫ్ని సేవ్ చేయడం కోసం మనం జాగ్రత్తగా నడవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ద స్ట్రీట్స్ ఫర్ లైఫ్ అనే థీమ్ని దీనికి ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి See the next question. What is the theme of this year World Meteorology Day? So World Meteorology Day is on May 20. So May 20 is World Meteorology Day. So it is considered as a మెటరాలజీ అనొచ్చు, దీన్నే మనం మెట్రాలజీ అని కూడా కన్సిడర్ చేయొచ్చు అండి. సో దీని మీనింగ్ ఏంటంటే ద స్టడింగ్ అబౌట్ మెజర్మెంట్స్ అండి. సో మెజర్మెంట్స్ గురించి మాట్లాడడాన్ని ఏమంటామండి అంటే మెట్రాలజీ అంటాం. అలాగే మనకి మార్చి 23వ తారీఖున కూడా ఇంకొక డే ఉంది, మార్చి 23వ తారీఖు అంటాం. ఇది మెజర్మెంట్స్ గురించి కాదండి, ఇది వరల్డ్ మెటరాలజికల్ డే అంటాం. వరల్డ్ మెటరాలజికల్ డే అంటాం. ఇది వెదర్ ఫోర్కాస్టింగ్ గురించి మాట్లాడడానికి వరల్డ్ మెటరాలజీ అంటాం. సో కాబట్టి వెదర్ ఫోర్కాస్టింగ్స్ గురించి, స్టడింగ్ అబౌట్ క్లైమేట్ గురించి రీడ్ చేస్తే మెటరాలజికల్ డే అంటాం. ఇదైతే ఏంటండి అంటే వరల్డ్ మెటరాలజీ అంటే ఇది మెజర్మెంట్స్ గురించి మాట్లాడుకునేది. సో కాబట్టి దీనికి థీమ్ ఏంటంటే క్లైమేట్ అండ్ వాటర్ ఈస్ కన్సిడర్ యాజ్ అ థీమ్ ఫర్ దిస్ పర్టికులర్ డే ఓన్లీ. దెన్ ఇది మెటరాలజీ డే అప్పుడు, మెటరాలజికల్ డే అంటే మార్చి 23వ తారీఖు అవుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈజ్ so which bank has launched a micro website that will serve as an emergency networking platform for all the employee amid second wave of COVID-19. సో ఒక బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఒక మైక్రో వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. సో COVID-19 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ గురించి సంబంధించిన వెబ్సైట్ ఇది. COVID-19కి సంబంధించిన వెబ్సైట్ అంటే ఏంటండి అంటే వాళ్ళలో బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరికైనా కరోనా వచ్చినట్లయితే వాళ్ళ డేటాని దాంట్లో ఆ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఎందుకంటే కరోనా నుంచి రికవర్ అయిపోయిన తర్వాత, కరోనా వచ్చిన వాళ్ళైనా కానీ, కరోనా వచ్చిన తర్వాత రికవర్ అయినా కానీ వాళ్ళ ఆ ఎంప్లాయీస్ యొక్క డేటాని ఆ సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత కొత్తగా ఏదైనా పర్సన్కి కరోనా వస్తే ఈ ఆల్రెడీ వచ్చిన పర్సన్స్, రికవర్ అయిన పర్సన్స్ యొక్క ప్లాస్మాని వీళ్ళకి డొనేట్ చేయడంలో కానీ అలా వాళ్ళు కమ్యూనికేట్ అవుతారనే ఉద్దేశంతో ఒక పోర్టల్ని క్రియేట్ చేశారు. అంటే ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్న పాజిటివ్ వచ్చి రికవర్ అయిన పర్సన్స్ యొక్క డేటా దాంట్లో ఉంటుంది, కొత్తగా కరోనా వచ్చిన వాళ్ళ డేటా, ఎంప్లాయీస్ యొక్క డేటా దాంట్లో మెన్షన్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు. అంటే అలాంటివి ఎస్పెషల్లీ ప్లాస్మా డొనేషన్స్ గురించి కానీ అలాంటివి యాక్టివిటీస్ని హెల్ప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన బ్యాంక్ అండి. ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారో దీనికి ఆన్సర్ మనం బ్యాంక్ ఆఫ్ బరోడా అంటాం. సో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మైక్రో వెబ్సైట్. That is what is the name? It's a micro website, the emergency networking platform. It is a emergency networking platform. So it is for all the employees to emit the second wave of COVID-19. So clarity అయితే ఉంది కదా. So the answer should be Bank of Baroda అంటాం. సో బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ద ఆన్సర్ షుడ్ బి వడోదర. వడోదర అనే బ్యాంక్ ఆఫ్ బరోడాకి హెడ్ ఆఫీస్ అండి. ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడాకి ట్యాగ్ లైన్ అవుతుంది. సో ఒక ఇండియన్ బ్యాంక్ అయి ఉండి ఫారెన్ కంట్రీలో ఎక్కువ బ్రాంచ్లు ఉన్న బ్యాంక్ ఏది అంటే దానికి ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అవుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నో ఫ్రిల్ అకౌంట్స్లో నుంచి ఒక 300 crores అమౌంట్ ఆఫ్ లాస్ట్ 5 yearsలో కలెక్ట్ చేశారు. అది ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. నో ఫ్రిల్ అకౌంట్స్లో నుంచి ఒక 300 crores అమౌంట్ ఆఫ్ని వాళ్ళ మీద ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కింద వేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ సి ద పాయింట్ ఈసి. సో హౌ మచ్ అమౌంట్ వర్ రిలీజ్డ్ బై ద 15 states ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ అనే ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటండి అంటే సో ఈ 2024వ సంవత్సరం వచ్చేటప్పటికి 2024 వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయడం. డ్రింకింగ్ వాటర్ త్రూ ట్యాప్ కనెక్షన్స్, ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అందుకే 2019లో సపరేట్గా జలశక్తి మినిస్ట్రీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయింది కాబట్టి రీసెంట్గా ఈ సంవత్సరంలో 15 స్టేట్స్కి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ అలొకేట్ చేసింది? ద ఆన్సర్ షుడ్ బి 5,950 crores అమౌంట్ ఆఫ్ మనీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ అండర్ దిస్ జలశక్తి మినిస్టర్ ప్రాజెక్ట్ ఓన్లీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ జలజీవన్ మిషన్కి రీసెంట్గా అలొకేట్ చేసిన బడ్జెట్లో ఆల్మోస్ట్ 2.47 crores అమౌంట్ ఆఫ్ మనీ, 2.47 lakhs crores అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇండియాలో జలజీవన్ మిషన్లో 100% డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చిన స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఏది అంటే దానికి ఆన్సర్ గోవా స్టేట్ అంటాం. సెకండ్ ప్లేస్ ద ఆన్సర్ ఈస్ తెలంగాణ స్టేట్ సెకండ్ ప్లేస్లో ఉందండి. థర్డ్ ప్లేస్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో పాండిచ్చేరి ఉంది. రీసెంట్గా లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. అండర్ జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్లో 100% డ్రింకింగ్ వాటర్ రూరల్ ఏరియాస్కి ప్రొవైడ్ చేసిన ఒక యూనియన్ టెరిటరీ ఏది అంటే అది పాండిచ్చేరి. కానీ ఫస్ట్ యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి కాదండి, ఫస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. సెకండ్ పాండిచ్చేరి గురించి మాట్లాడుకోవచ్చు. దెన్ ఇంతకుముందు పాండిచ్చేరికి కిరణ్ బేడి గవర్నర్గా ఉన్నారు. రీసెంట్గా కిరణ్ బేడి పాండిచ్చేరి యొక్క గవర్నమెంట్లో రూలింగ్ బాగా చేశారన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కిరణ్ బేడికి బాస్టన్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. బాస్టన్ అవార్డుని ఎవరు ప్రజెంట్ చేశారు? అది దెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చారండి? కిరణ్ బేడికి ఇవ్వడం జరిగిందండి. ద నెక్స్ట్ ప్రాజెక్ట్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈసి. సో రీసెంట్లీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాండెడ్ ఓవర్ ద
పొసెషన్ ఆఫ్ హౌ మెనీ హోమ్ బయర్స్ ఫర్ ద ఫస్ట్ స్టాలర్డ్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ విత్ ద ఫండింగ్ బై ద స్వామి ఫండ్. ఈ స్వామి ఫండ్ అనేది స్టేట్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఆఫర్ చేసిన ఫండ్ స్వామి ఫండ్ అనేది. ఈ ప్రోగ్రామ్ ద్వారా దీని నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్లో నుంచి అసిస్టెన్స్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఏదంటే హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అంటాం. ఇట్ విల్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 240 ప్రాజెక్ట్స్ అనొచ్చండి. ఈ 240 ప్రాజెక్ట్స్ కింద దగ్గర 1,61,000 మందికి 1.61 lakhs మెంబర్స్కి హౌసెస్ని ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ 18,500 crores అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఇప్పటికి ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందండి. ఈ పార్ట్లో మొత్తం ఎంతమందికి హౌసెస్ యొక్క ఇంటికి సంబంధించిన తాళాలు అందజేశారు. తాళాలు అంటే ఏంటంటే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి 645 మందికి ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కానీ వాటికి సంబంధించిన కీస్ని కానీ హ్యాండ్ ఓవర్ చేశారండి. నిర్మలా సీతారామన్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఆన్సర్ ఎవరండి, ఎన్ని హౌసెస్కి ఇచ్చారండి అంటే టోటల్ 640 హౌసెస్ పర్సన్స్కి ఆ యొక్క ఇంటి యొక్క కీస్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్. రీసెంట్లీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాండెడ్ ఓవర్ పొసెషన్ టు హౌ మెనీ హోమ్ బయర్స్ ఫర్ ద ఫస్ట్ స్టాలర్డ్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ విత్ ద ఫండింగ్ బై ద స్వామి ఫండ్. ఈ ఫండ్ ఎవరు ఇచ్చారండి అంటే ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ అమౌంట్ ఆఫ్ మనీ ఈ ప్రాజెక్ట్ కిందకి స్టార్ట్ చేశారు. మొత్తం దగ్గరగా 240 ప్రాజెక్ట్స్ పైనే ఉన్నాయండి కన్స్ట్రక్షన్ చేయాల్సింది. 1.61 lakhs మెంబర్స్కి ఇది బెనిఫిషియల్గా అవ్వాలి. సో 18,500 crores అమౌంట్ ఆఫ్ మనీ దీనికోసం ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ఎవరు రీసెంట్గా హెడ్గా అపాయింట్ చేశారు, ప్రెసిడెంట్గా అయ్యారండి అంటే హిజ్ నేమ్ ఈజ్ పెన్పా షెర్లింగ్. ఈ టిబెట్ అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్, టిబెట్ అనేది ఒక అటానమస్ కంట్రీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇట్స్ చైనా కిందకే వస్తుందండి, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద అటానమస్ రూలింగ్ అనొచ్చు. మెయిన్లీ చైనా హ్యాస్ డూయింగ్ ఎవ్రీ రూలింగ్ హియర్. అండ్ టిబెట్ కంట్రీ హ్యాజ్ లాసా అనేది దీనికి క్యాపిటల్ కిందకి చెప్పొచ్చు. కరెన్సీ ఆఫ్ టిబెట్ ఈజ్ చైనా కంట్రీకి సంబంధించిన కరెన్సీని ఇక్కడ టిబెట్ కరెన్సీగా వాడతారు. దట్ ఈస్ చైనీస్ యువాన్ని కరెన్సీ కిందకి మాట్లాడొచ్చు అనమాట. ఇట్ ఈస్ రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా కన్సిడర్ చేస్తారు టిబెట్ కంట్రీని. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, రూఫ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అంటే చాలా హైట్లో ఉంటుంది కాబట్టి రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తాం. అండ్ దీనికి రీసెంట్గా ఎవరిని ఎన్నిక చేశారండి అంటే పెన్పా షెరింగ్ అనే పర్సన్ని అధ్యక్షుడిగా ఆ దేశానికి టిబెట్ కంట్రీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి రీసెంట్గా ప్రెసిడెంట్ కింద ఎవరిని అపాయింట్ చేశారండి అంటే పెన్పా షెర్లింగ్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఈ టిబెట్లోనే రీసెంట్గా 5,500 హైట్లో 5,300 మీటర్స్ ఆఫ్ హైట్లో చైనా కంట్రీ అనేది 5G స్టేషన్ని స్టార్ట్ చేసింది. 5G టెక్నాలజీ రిలేటెడ్ రాడార్ సిస్టమ్ స్టేషన్ ఎక్కడ చైనా వాళ్ళు స్టార్ట్ చేశారండి అంటే అది కూడా టిబెట్లోనే స్టార్ట్ చేశారండి. దెన్ ఆల్మోస్ట్ ఇక 5,300 మీటర్స్ ఆఫ్ హైట్లో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే సరే, ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్. సో విచ్ కంపెనీ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ యోనో ఎస్బీఐ టు లాంచ్ స్మాల్ ఫార్మ్ అకౌంటింగ్ యాప్ దట్ ఈస్ ఫార్మిజో ఖాతా. రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫార్మిజో ఖాతా అనే ఒక అప్లికేషన్ని స్టార్ట్ చేశారు. ఎవరితో కలిసి స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని అంటే శివరాయ్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనో వాళ్ళు కలిపి ఒక ఫార్మిజో ఖాతా అనే ఒక యాప్ని క్రియేట్ చేశారు. ఈ యాప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది ఒక అకౌంటింగ్ యాప్. ఇది క్లియర్గా కనబడుతుందండి. దిస్ ఇస్ కాల్డ్ ఫార్మ్ అకౌంటింగ్ యాప్. ఫార్మ్ అకౌంటింగ్ యాప్ అంటే ఏంటి, ఫార్మర్స్ యొక్క అకౌంట్స్ని మేనేజ్ చేసే ఒక అప్లికేషన్. ఇట్ విల్ మేనేజ్ ద అకౌంట్స్ ఆఫ్ ఫార్మర్. అంటే వాళ్ళ ఒక ప్రాజెక్ట్ని ఒక కల్టివేషన్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ మనీ కాస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఎంత ప్రాఫిట్స్ వాళ్ళకి వస్తున్నాయి, ఇదంతా కూడా ఒక యాప్లో అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత, వాళ్ళ డ్యామేజెస్ కానీ లాసెస్ కానీ ఇవన్నీ ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక ఫార్మర్స్కి సంబంధించిన ఒక అకౌంటింగ్ అప్లికేషన్. ఇట్ ఈస్ లాంచ్డ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, launched by State Bank of India with a collaboration with the partnership of this Shivarai Technologies company only. So clear కదా. And we can say the State Bank of India, who is the chairman of State Bank of India, the person Dinesh Kumar Khara అనే పర్సన్ ఎస్బీఐ చైర్మన్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. వి నో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ముంబైలో ఉందని తెలుసు. ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్, విత్ యూ ఆల్ ద వే, ద నేషన్ బ్యాంక్ అనర్స్, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్, ఏ బ్యాంక్ ఫర్ కామన్ మ్యాన్. ఇవన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక 5 ట్యాగ్ లైన్స్ అవుతాయి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సీ. సో రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉత్తర బంగా క్షత్రియ గ్రామీణ బ్యాంక్తో ఒక డీల్ మాట్లాడుకున్నారు. క్షత్రియ గ్రామీణ బ్యాంక్ అంటాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్సూరెన్స్ అనేది ఒక సబ్సిడరీ కాబట్టి ఈ ఉత్తర బంగా క్షత్రియ గ్రామీణ బ్యాంక్తో డీల్ మాట్లాడుకున్నారు. దేనికోసం అండి అంటే దే ఆర్ ఆఫరింగ్ బ్యాంక్ ఎష్యూరెన్స్ అండి. సో బ్యాంక్ ఎష్యూరెన్స్ అంటే ఏంటది? బ్యాంక్ ఎష్యూరెన్స్ అంటే దే ఆర్ ఆఫరింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండి. సో బ్యాంకింగ్ని అంటే ఎస్పెషల్గా ఇన్సూరెన్స్ సర్వీసెస్ని ఆఫర్ చేయడం అనమాట. సో కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా
ఉత్తర బంగా గ్రామీణ బ్యాంక్తో ఈ ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అనేది వరల్డ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి మొత్తం 100 మిలియన్స్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతుంది. ఎందుకండి అంటే ఫర్ ద రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ అంటాం, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్. సో అదేనండి, రూఫ్ ఇంటికి పైప్ కప్పున సోలార్ ప్యానల్స్ని కన్స్ట్రక్షన్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే కాన్సెప్ట్ అనమాట. దీన్ని రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ అంటాం. దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే వరల్డ్ బ్యాంక్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి చేస్తుంది. కాబట్టి దీనికోసం 100 మిలియన్స్ అమౌంట్ ఆఫ్ మనీని వరల్డ్ బ్యాంక్ అనేది ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్ అండి. దెన్ సో హూ వాస్ క్రోన్డ్ యాజ్ అ మిస్ యూనివర్స్ 2020? సో మిస్ యూనివర్స్ 2020 దిస్ ఇస్ అ 69th టైటిల్ కదండి. Then this award has started generally in the 1952. So this award was started from the 1952 నుంచి కంపేర్ చేసి ఇది ఇప్పుడు 69th అవార్డ్ అవుతుంది. సో రీసెంట్గా 69th అవార్డ్ ఎవరికి ఇచ్చారు, 69th ఎడిషన్ అని చెప్పొచ్చు. దెన్ ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆంటెరా మెజ్ అనే పర్సన్కి ఇచ్చారండి. దెన్ మెక్సికో కంట్రీ పర్సన్కి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఈ అవార్డు ఇండియన్స్కి ఇద్దరికి ఇచ్చారండి. లాలా దత్తాకి 2000లో ఇచ్చారు, అలాగే సుష్మితా సేన్కి 1994లో ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా మిస్ ఇండియా 2000, సో మిస్ ఇండియా 2020కి ఎవరికి ఇచ్చారండి అంటే మానస వారణాసి పర్సన్, ఇండియన్ ఎస్పెషల్లీ ఫర్ ద హైదరాబాద్ బేస్డ్ అమ్మాయి అండి, తనకి ఇవ్వడం జరిగింది. మానస వారణాసికి మిస్ ఇండియా టైటిల్ ఇచ్చారండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. దెన్ షీస్ ఆండ్రా మేసా ఇస్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే షీస్ ఫ్రమ్ మెక్సికో కంట్రీ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మెక్సికో? మెక్సికో కంట్రీ క్యాపిటల్ ఈస్ మెక్సికన్ సిటీ. దెన్ మెక్సికన్ కంట్రీ కరెన్సీస్ యూ కెన్ సే పెసో అనేది ఈ దేశానికి కరెన్సీ కిందకి కన్సిడర్ చేయొచ్చు. దెన్ let's see the next question. So recently which bank has launched a digital banking solution for its corporate customers named SmartServe? రీసెంట్గా ఒక బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కార్పొరేట్ కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడం కోసం డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనే ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు. ఎవరండి అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈజ్ హెచ్ఎస్బిసి, హాంకాంగ్ షాంఘై బిజినెస్ కార్పొరేషన్. యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ అనేది లండన్లో ఉందండి. ఇది ఒక మన ఫారెన్ బ్యాంక్ అని కన్సిడర్ చేయొచ్చు. 1987లో ఈ ఫారెన్ బ్యాంకే ఇండియాలో ఫస్ట్ ఏటీఎంని స్టార్ట్ చేసిందండి. ఇండియాలో ఏ బ్యాంక్ ఫస్ట్ ఏటీఎంని స్టార్ట్ చేసిందంటే హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సో ఈ బ్యాంక్ అనేది ఫారెన్ బ్యాంక్ అంటాం. ఫారెన్ బ్యాంక్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి? హెడ్ క్వార్టర్ షుడ్ బి ఇన్ ఫారెన్ కంట్రీ, బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్. సో ఇప్పుడు రీసెంట్గా ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అని స్టార్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళ కార్పొరేట్ కస్టమర్స్కి సర్వీసెస్ ఇవ్వడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దట్ ఈస్ అ హెచ్ఎస్బిసి బ్యాంక్. అలాగే రీసెంట్గా జేపీ మార్గాన్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని, జేపీ మార్గాన్స్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్. ఇది కూడా ఒక ఫారెన్ బ్యాంకేనండి. వీళ్ళు కూడా ఇండియాలో ఉన్న వాళ్ళ కార్పొరేట్ కస్టమర్స్కి సర్వీసెస్ ఆఫర్ చేయడం కోసం వాళ్ళు ఒక డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని వాళ్ళు స్టార్ట్ చేశారండి. సో కాబట్టి దెన్ జేపీ మార్గాన్ స్టార్ట్ చేశారు. దెన్ నెక్స్ట్ హెచ్ఎస్బిసి బ్యాంక్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ ద సేమ్ టైప్ ఆఫ్ సర్వీసెస్. అండ్ రీసెంట్గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది డిబిఎస్ బ్యాంక్లో మెర్జ్ అయిపోయింది, ఇది అందరికీ తెలిసింది. అలాగే ఐసిఐసి బ్యాంక్, వీ నో దట్ ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఫోన్పేతో ఒక డీల్ మాట్లాడుకున్నారు. ఫోన్పేతో ఎందుకంటే ఫాస్ట్ ట్యాక్స్ని ఫోన్పే ద్వారా సెల్ చేసే విధంగా ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు ఫోన్పేతో ఒక డీల్ మాట్లాడుకోవడం జరిగిందనమాట. దెన్ సో రీసెంట్గా ఆన్లైన్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్ని ఐడిబి బ్యాంక్ వాస్ రీసెంట్లీ లాంచ్డ్, డిజిటల్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఫర్ అగ్రికల్చర్ అలాగే ఎంఎస్ఎంఈకి అగ్రికల్చర్కి లోన్ అనేది డిజిటల్ ప్రాసెస్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు. గుర్తుంటాయి కదా, దట్ ఈస్ హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ని ఇష్యూ చేయడంతో ఫోన్పేతో డీల్ మాట్లాడుకోవడం జరిగింది. డిబిఎస్ బ్యాంక్లో రీసెంట్గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెర్జ్ అయిపోయింది. దెన్ ఐడిబి బ్యాంక్ అనేది రీసెంట్గా డిజిటల్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేసిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, విచ్ బ్యాంక్ హ్యాస్ issued the first ever foreign portfolio investors license to gift IFSC alternate investment fund for the True Bicon Global? The answer should be Kotak Mahindra Bank అండి. సో కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారండి అంటే ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు? గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి అంటాం. గిఫ్ట్ అంటే ఏంటి? ఇది గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ కంపెనీ అంటాం, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ. ఇది గుజరాత్లో స్టార్ట్ చేస్తున్నారు చూసారా. సో దానికి సంబంధించిన ఒక బైకాన్ గ్లోబల్ అనే ఒక ఆర్గనైజేషన్కి రీసెంట్గా కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ యొక్క లైసెన్స్ని ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెనర్స్ అనేవాళ్ళు మనమైనా కానీ ఫారెనర్స్ అయినా కానీ అంటే వాళ్ళకి వాళ్ళు వేరే దేశంలో, ఇప్పుడు మనం ఉంటే మన వేరే కంట్రీస్లో, వాళ్ళైతే మన కంట్రీలో అనమాట. అలా అక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అలాంటి లైసెన్స్ రీసెంట్గా ఈ బైకాన్ గ్లోబల్ అనే సంస్థకి రీసెంట్గా ఇది గిఫ్ట్ కంపెనీలో రీసెంట్గా ఇన్వెస్ట్ చేయబోతుంది. గిఫ్ట్ అనే ప్లేస్ ఎక్కడుంది? గుజరాత్లో కన్స్ట్రక్ట్ చేసే ఒక మల్టీనేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ ఆ సంస్థ స్టార్ట్ చేస్తున్నారండి. సో దానికి సంబంధించి ఆ కంపెనీకి ఇండియాలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే లైసెన్స్ని
కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ షుడ్ బి కోటాక్ మహీంద్రా బ్యాంక్ హ్యాస్ గివింగ్ ద లైసెన్స్ టు ఫారెన్ పోర్ట్ఫోలియో లైసెన్స్ టు గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆఫ్ ట్రూ బైకాన్ గ్లోబల్ అంటాం. ద ఆన్సర్ షుడ్ బి కోటాక్ మహీంద్రా బ్యాంక్ అవుతుంది. సో కోటాక్ మహీంద్రా బ్యాంక్ లెట్స్ మేక్ వన్ ఇన్ సింపుల్ అంటే ట్యాగ్లోనే అవుతుంది. హెడ్ క్వార్టర్ షుడ్ బి దట్ ఈస్ ఇన్ ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ ఆఫీస్ ఆల్రెడీ వడోదరా అని చెప్పాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈస్ ముంబై. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ముంబై ఓన్లీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో విచ్ కంపెనీ గాట్ ఏ కంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాట్ టు ఎక్వైర్ డిహెచ్ఎఫ్ఎల్. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థని రీసెంట్గా పర్చేస్ చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కంపెనీకి పర్మిషన్ ఇచ్చారండి. ఇంతకీ ఆ కంపెనీ ఏదండి అంటే దట్ ఈజ్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ. పిరమల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ రీసెంట్గా డిఎఫ్హెచ్ఎల్ అనే సంస్థని పర్చేస్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ద డీల్ షుడ్ బి మోర్ దెన్ 35,000 crores అండి. సో అంత అమౌంట్ ఆఫ్ మనీతో పిరమల్ ఎంటర్ప్రైజెస్ అనేది డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీని పర్చేస్ చేయబోతుంది. అలాగే ద టాటా డిజిటల్స్ వాళ్ళు దట్ ఈజ్ టాటా డిజిటల్స్ రీసెంట్గా బిగ్ బాస్కెట్ ఉంది కదా. సో బిగ్ బాస్కెట్లో ఆల్మోస్ట్ 64% ఆఫ్ షేర్ని బిగ్ బాస్కెట్లో టాటా డిజిటల్స్ వాళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. దెన్ అలాగే బైజూస్ అనే సంస్థ ఆకాష్ అనే ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని రీసెంట్గా పర్చేస్ చేయడం జరిగింది. ఇవన్నీ రీసెంట్గా జరిగిన కొన్ని ఎక్విజిషన్స్ అని చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి హూ హ్యాస్ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ టెంప్లేషన్ ప్రైజ్ అండి. ఈ టెంప్లేషన్ ప్రైజ్ రీసెంట్గా ఎవరికి ఇచ్చారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి జాన్ గోడాల్ అనే పర్సన్కి ఇచ్చారు. జాన్ గోడాల్ అండ్ దిస్ పర్సన్కి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఎందుకండి అంటే ఇతను ఒక ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనొచ్చు. అండ్ హీ స్టడింగ్ ద బిహేవియర్ ఆఫ్ యానిమల్స్. అలాగే నేచర్ గురించి కానీ యానిమల్స్ గురించి కానీ అలా అన్నిటి మీద స్టడీ చేసినందుకు ఈ యూకే గవర్నమెంట్ వాళ్ళు ఈ టెంప్లేషన్ ప్రైజ్ని ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఓకే, ద ఆన్సర్ షుడ్ జైన్ గుడ్వాల్ అనే పర్సన్కి ఇచ్చారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి స్విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2021 రగ్బీ వరల్డ్ కప్. 2021 రగ్బీ వరల్డ్ కప్ని ఏ కంట్రీ కండక్ట్ చేస్తుంది? సో ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ న్యూజిలాండ్ అండి. ఇది ఉమెన్స్ రగ్బీ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ ఉమెన్స్. ఇది ఉమెన్స్ రగ్బీ అండి. అండ్ ఇది కూడా ప్రతి 4 years ఒకసారి జరుగుతుంది. సో 2017లో ఈ కప్ అనేది ఆల్రెడీ జరిగిందండి. 2017లో జరిగింది. దెన్ మళ్ళీ ఇప్పుడు 2021లో జరుగుతుంది. సో 2017లో దెన్ ఇది 2017లో విన్నర్ ఎవరండి? 2017 విన్నర్ ఎవరండి అంటే దానికి న్యూజిలాండ్ కంట్రీ విన్నర్ అండి. న్యూజిలాండ్ కంట్రీ విన్నర్. దెన్ అలాగే అప్పుడు ఎక్కడ జరిగింది? హోస్ట్ వచ్చేటప్పటికి మన ఐర్లాండ్ కంట్రీలో జరిగింది. విన్నర్ ఎవరంటే న్యూజిలాండ్ కంట్రీ. సో ఇప్పుడు మళ్ళీ 2021లో ఏ కంట్రీలో హోస్ట్ చేయబోతున్నారండి అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ న్యూజిలాండ్ కంట్రీలో హోస్ట్ అవుతుంది. అలాగే మెన్స్లో కూడా రగ్బీ ఈవెంట్ ఉంటుందండి. మెన్స్ రగ్బీ కూడా ఉంది. అలాగే 2023లో మెన్స్ రగ్బీ ఛాంపియన్షిప్ అనేది రగ్బీ ఎక్కడ జరగబోతుందండి అంటే దిస్ ఈస్ ఆన్సర్ ఫర్ ఫ్రాన్స్ కంట్రీలో జరగబోతుంది. ఫ్రాన్స్ వచ్చి హోస్ట్ అనమాట. అలాగే 2019లో ఆల్రెడీ జరిగి ఉంటుంది కదా. 2019లో జపాన్ కంట్రీలో జరిగిందండి. విన్నర్ ఎవరు? విన్నర్ ఈస్ ఫర్ దిస్ ఈవెంట్ ఈస్ సౌత్ ఆఫ్రికా అనేది విన్నర్ అనొచ్చు. ఇది రగ్బీ ఛాంపియన్షిప్స్ అండి, గుర్తుంటాయి కదా. సో 2017 విన్నర్ న్యూజిలాండ్ కంట్రీ, హోస్ట్ ఐర్లాండ్. దిస్ ఈస్ ఫర్ ఉమెన్స్కి సంబంధించిందండి. ఈ రెండు ఉమెన్స్కి సంబంధించింది అవుతాయి. దెన్ ఇవి లాస్ట్లో చెప్పినవి ఏంటంటే ఇవి మెన్స్కి సంబంధించి అవుతాయి అనమాట. సో కాబట్టి 2023 మెన్స్ రగ్బీ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది? ఫ్రాన్స్లో. ఆల్రెడీ 2019లో జరిగింది, జపాన్లో జరిగింది. విన్నర్ ఎవరండి అంటే సౌత్ ఆఫ్రికా కంట్రీ అని చెప్పొచ్చు. దెన్ దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ వరల్డ్ రగ్బీ కప్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ లాంచ్డ్ ద మొబైల్ అప్లికేషన్ నేమ్డ్ మోమా మార్కెట్. ఈ మోమా మార్కెట్ అనే అప్లికేషన్ ఎవరు స్టార్ట్ చేశారండి అంటే దేనికోసం? ఇది డెలివరీ ఆఫ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండి. ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికి ఫ్రెష్ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని డెలివరీ చేస్తారు. అంటే జస్ట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ కాబట్టి బయటికి చాలా క్వారంటైన్స్ కానీ ఇలా లాక్డౌన్స్ ఇలా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆ పోర్టల్ నోమా అనే వెబ్ పోర్టల్ని ఓపెన్ చేసి, ఓకేనా, అక్కడ స్టేట్లో ఉన్న వాళ్ళు సైట్ ఓపెన్ చేసి బుక్ చేసుకుంటే ఇంటికి డైరెక్ట్గా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవన్నీ సప్లై చేస్తారనమాట. సో ఇది మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. మణిపూర్ బిరెన్ సింగ్ అనే పర్సన్ ఇక్కడ చీఫ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ పర్సన్ ఈ ప్రోగ్రామ్ని ఇనిషియలైజేషన్ చేయడం జరిగింది. నజ్మా హెప్తుల్లా అనే పర్సన్ అక్కడ గవర్నర్ కిందకి యాక్ట్ చేస్తున్నారండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోర్టల్? దట్ ఈస్ మోమా మార్కెట్ అని. సో మోమా మార్కెట్ అనే పోర్టల్ని మణిపూర్ స్టేట్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. So which bank entered into the pact with the European Investment Bank to jointly pump euro 100 millions equity financing into Indian small business focused on climate change and sustainability? That is చూడండి, రీసెంట్గా ఏ బ్యాంక్ అనేది యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో ఒక జాయింట్గా ఒక అగ్రిమెంట్ చేశారండి. సో ఆ వర్త్ ఎంత? మొత్తం ఇది 100 millions ఆఫ్ ప్రాజెక్ట్ అండి. సో 100 millions ఆఫ్ ప్రాజెక్ట్ని ఫైనాన్స్ చేస్తున్నారు. దేనికోసం అంటే ఇండియాలో స్మాల్ బిజినెస్ పర్సన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. అండ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ టు క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ, అంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా
ఇండియన్ బిజినెసెస్ని, ఇండియాలో ఉన్న స్మాల్ బిజినెసెస్ని ఎంకరేజ్ చేసేయాలనే ఉద్దేశంతో యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది మన ఇండియాలో ఒక బ్యాంక్తో 100 మిలియన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ బ్యాంక్ ఏది అంటే దానికి ఆన్సర్ మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్, సారీ ఇట్స్ నాట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి, ఇట్స్ ద ఆన్సర్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు టోటల్ $100 మిలియన్ ఆఫ్ అగ్రిమెంట్ని, యూరో అగ్రిమెంట్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చేశారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న స్మాల్ బిజినెసెస్ మీద ఫోకస్ చేసి వాటిని డెవలప్ చేయాలి. అది కూడా ఎలా అండి అంటే ఎటువంటి ఎన్విరాన్మెంట్కి డిస్టర్బెన్స్ లేకుండా, దాని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం కదా, అంటే నేచర్కి ఎటువంటి నేచర్కి కానీ క్లైమేట్కి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ప్రాపర్గా డెవలప్ చేయాలి. దాటితో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్సర్ షుడ్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. రీసెంట్గా ఎట్ ది రేట్ ఈస్ అనే ఒక ఇనిషియలైజేషన్ని ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటాం. సో దీని యొక్క మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే బ్యాంక్లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ కానీ, బ్యాంక్లో చేసే కస్టమర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బ్యాంక్లో జరుగుతూ ఉంటాయి కదా, బ్యాంకు వాళ్ళు కస్టమర్ అకౌంట్లో నుంచి ఏమైనా అమౌంట్ కట్ చేయాలనుకున్నా, ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలనుకున్నా, ఏదైనా సంథింగ్ అప్పుడప్పుడు కొన్ని ఛార్జెస్ పడుతూ ఉంటాయి కదా, ఆ ఛార్జెస్ని ఏదైనా అతని అకౌంట్ నుంచి చేయాలన్నా కానీ కన్ఫామ్గా కస్టమర్ యొక్క అథెంటికేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎట్ ది రేట్ ఏస్ అనే ఒక ఈ ప్రోగ్రామ్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారండి. సో క్లియర్ కదా. దెన్ నెక్స్ట్ వన్ ఈచ్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, అండ్ హూ హ్యాస్ రీసెంట్లీ వన్ ద ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఆఫ్ ఇటాలియన్ ఓపెన్. ఇటలీ కంట్రీలో జరిగిన ఒక టెన్నిస్ టోర్నమెంట్లో ఎవరు గెలిచారు? దట్ ఈస్ ఎస్పెషల్లీ ఉమెన్స్లో ఎవరు గెలిచారండి అంటే ద ఆన్సర్ ఈజ్ ఇగా స్వాటిక్ అండి, ఫ్రమ్ ద పోలాండ్ కంట్రీ. ఇగా స్వాటిక్ ఈజ్ ఫ్రమ్ ద పోలాండ్ కంట్రీ అండ్ షీ ఈజ్ వన్ అండి, ఈవిడ గెలిచారు. కారోలినా ప్లిస్కోవా, దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ ద చెక్ రిపబ్లిక్ కంట్రీ. కారోలినా ప్లిస్కోవియా ఈజ్ ఫ్రమ్ ద విచ్ కంట్రీ అంటే చెక్ రిపబ్లిక్ కంట్రీ అండి. ఓకే, సో టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. హూ వాస్ ద పర్సన్ హ్యాస్ రీసెంట్లీ వన్ అండి అంటే ఇగా స్వాటిక్ పోలాండ్ కంట్రీ పర్సన్ గెలవడం జరిగింది. చెక్ రిపబ్లిక్ కంట్రీ కారోలినా ప్లిస్కోవా ఈస్ డిక్లేర్డ్ యాజ్ అ రన్నర్ ఫర్ దిస్ ఈవెంట్. అండ్ అలాగే మెన్స్లో ఎవరు గెలిచారు? మెన్స్ ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రఫెల్ నాడెల్ అండి, రఫెల్ నాదెల్ గెలవడం జరిగింది. దెన్ హూ వాజ్ అ రన్నర్ ఫర్ దిస్ వన్ ఈజ్, రన్నర్ ఎవరండి అంటే ద పర్సన్ ఈజ్ నోవాక్ జోకోవిచ్. నోవాక్ జోకోవిక్ అనే పర్సన్ ఇక్కడ రన్నర్ అని చెప్పొచ్చు. సో ఇది ఏ టైటిల్ ఏంటంటే ఇటాలియన్ ఓపెన్ టైటిల్ అంట. అలాగే రీసెంట్గా రఫెల్ నాడెల్ 12th బార్సిలోనా టైటిల్ యొక్క విన్నర్ కూడా ఇతనే. 12th బార్సిలోనా ఎవరు గెలుచుకున్నారు 12th బార్సిలోనా టైటిల్ అంటే దానికి ఆన్సర్ కూడా రఫెల్ నాడెల్ అనే చెప్పండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దెన్ ఫీమేల్స్లో ఇటాలియన్ ఓపెన్ ఫీమేల్ పర్సన్లో ఇగా స్వాటిక్ పర్సన్ గెలిచారు. షీస్ ఫ్రమ్ పోలాండ్ కంట్రీ. విన్నర్ ఎవరండి, రన్నర్ ఎవరంటే కారోలినా ప్లిస్కోవా పర్సన్ రన్నర్ కిందకి డిక్లేర్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. Next one is which country successfully launched the new ocean observation satellite HAYAG 2D. HAYAG 2D అనే ఒక శాటిలైట్ని రీసెంట్గా ఏ కంట్రీ వాళ్ళు పంపించారు? మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది ఓషన్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓషన్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీస్ అండి. సముద్రం యొక్క సెక్యూరిటీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సముద్రం యొక్క వెదర్ కండిషన్స్ని సపోర్ట్ చేయడం కానీ వాటన్నిటిని రిపోర్ట్ని స్టడీ చేసి అధ్యయనం చేయడం కోసం పంపించిన ఒక శాటిలైట్ని హయాంగ్ 2D శాటిలైట్స్ అంటాం. ఈ శాటిలైట్ అనేది ఏ రాకెట్ నుంచి స్పేస్లోకి పంపించారండి అంటే ఆ రాకెట్ పేరు దట్ ఈస్ మార్చ్ 2B రాకెట్ అంటాం. ఈ రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ని స్పేస్లోకి పంపించిన కంట్రీ ఏది అంటే దానికి ఆన్సర్ మనం చైనా కంట్రీ అంటాం. చైనా కంట్రీ రీసెంట్గా మార్స్ మీద కూడా ఒక రోవర్ని పంపించింది. మార్స్ మీదకి పంపించింది ఒక రోవర్ని చైనా కంట్రీ పంపించిందండి. ఇది సెకండ్ కంట్రీ అవుతుంది. ఆ రోవర్ పేరు ఏంటండి అంటే ఆ రోవర్ పేరు జురాంగ్. జురాంగ్ అనే రోవర్ని ఏ కంట్రీ వాళ్ళు మార్స్ మీదకి పంపించారండి అంటే దానికి ఆన్సర్ మనం చైనా కంట్రీ అంటాం. ఫస్ట్ వచ్చి ప్రెజర్వెన్స్ అనే ఒక రోవర్ని నాసా వాళ్ళు స్పేస్లోకి పంపించారండి. దాని తర్వాత ఇది సెకండ్ రోవర్. నాసా మీద మార్స్ మీదకి పంపించిన 2 దేశాల రోవర్స్ని పంపించే ఒకటి నాసా అంటే యుఎస్ కంట్రీ వాళ్ళు పంపించిన ఆ రాకెట్ ఆ శాటిలైట్ ఆ రోవర్ పేరు ఏంటంటే ప్రెజర్వెన్స్ అంటాం. సో పర్సర్వెన్స్ అండి, పర్సర్వెన్స్ అనేది యుఎస్ కంట్రీకి సంబంధించింది. అలాగే రీసెంట్గా చైనా కంట్రీ వాళ్ళు పంపించిన రాకెట్ పేరు ఆ టైప్ ఆఫ్ శాటిలైట్ రోవర్ పేరు ఏంటంటే జురాంగ్ అంటాం. అలాగే చైనా కంట్రీ వాళ్ళు రీసెంట్గా టిబెట్లో ఒక 5300 మీటర్స్ హైట్లో ఒక 5G స్టేషన్ కన్స్ట్రక్షన్ చేసిన కంట్రీ కూడా ఏది అంటే దానికి ఆన్సర్ చైనా కంట్రీ అనే చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈస్ విచ్ ఆపరేటర్ ఈస్ బిల్డింగ్ ద లార్జెస్ట్ ఇంటర్నేషనల్ సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ సెంటర్డ్ ఆన్ ఇండియా. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ జియో. రీసెంట్గా భారతదేశం కేంద్రీకృతమే అతిపెద్ద అంతర్జాతీయ జలంతర్గామి కేబుల్ వ్యవస్థను ఏ ఆపరేటర్ నిర్మిస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి, సో ఇఫ్ యూ సీ ద ఇండియా మ్యాప్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ముంబై నుంచి ఒక కేబుల్ కనెక్షన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఆ ప్రోగ్రామ్ ఇది సబ్మెరైన్ కేబుల్ కనెక్షన్ అండి. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్స్ని వేరే దేశాల్లో కూడా మన భారతదేశం నుంచి కనెక్టివిటీ పెంచడం కోసం వేరే దేశాల్లో కూడా మన భారతదేశానికి సంబంధించిన కంపెనీ ఇంటర్నెట్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేసి
కనెక్టివిటీని వరల్డ్ కనెక్టివిటీని పెంచడం కోసం చేస్తున్నారనమాట. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ ముంబై నుంచి సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ కాబట్టి ముంబై నుంచి ఇది చెన్నైకి వెళ్తుంది. చెన్నై నుంచి ఈ సరౌండింగ్స్లో ఉన్న కంట్రీస్ ఉన్నాయి చూసారు, లైక్ సింగపూర్ కంట్రీ కానీ లేకపోతే మలేషియా కంట్రీస్ కానీ ఆ దేశాలకి ఎక్స్పాన్షన్ చేస్తున్నారనమాట. అలాగే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న కొన్ని కంట్రీస్కి కానీ ఇవన్నీ కూడా మన ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్కింగ్ సిస్టమ్ని సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ ద్వారా పెంచబోతున్నారు. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏది అంటే జియో కంపెనీ ఈ డిస్కషన్ చేస్తున్నాడు. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎవరు లాంచ్ చేస్తున్నారో జియో కంపెనీ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇంకొక రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 2 to 3 years ఆఫ్ టైంలోనే ఏకంగా మన జియో నెట్వర్కింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఆల్మోస్ట్ చాలా దేశాల్లో ఈ ఎక్స్పాన్షన్ అనేది జరగబోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈస్ విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ మినీ టీవీ. కొత్తగా ఒక మినీ టీవీ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారండి. ఈ మినీ టీవీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. ఏ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే దానికి ఆన్సర్ అమెజాన్ కంపెనీ అండి. అమెజాన్ మన పోర్టల్ అమెజాన్ అప్లికేషన్ ఉంది కదా, లైక్ ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్ కదా. ఈ యాప్ ఏదైతే అమెజాన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లోనే డిఫాల్ట్గా ఈ మినీ టీవీ అనే ఒక అప్లికేషన్ పెట్టేశారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది ఒక వీడియో స్ట్రీమింగ్ అండి. దీంట్లో మీరు కామెడీ షోస్ చూసుకోవచ్చు, అలాగే వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది ఏ సంస్థకి సంబంధించిన ప్రోడక్ట్ అండి అంటే ఇది అమెజాన్ కంపెనీకి సంబంధించిందండి. ఆ ప్రోగ్రామ్ పేరేంటి, మినీ టీవీ అంటాం. అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇండియాలో $250 million అని ఇన్వెస్ట్ చేస్తున్నారని ఆల్రెడీ మీకు చెప్పాను. అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ అంటాం దాని పేరు అనమాట. సో అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం. దెన్ అలాగే ట్రైబల్ స్కూల్స్ని డిజిటలైజేషన్ చేయడం కోసం ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళు దీంతో డీల్ మాట్లాడుకున్నారు. జొమాటో గురించి ఏం లేదు. పేటీఎం వాళ్ళు రీసెంట్గా వ్యాక్సిన్ ఫైండర్ అనే ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేశారు. గుర్తుందా, చెప్పాను లాస్ట్ క్లాస్లో. వ్యాక్సిన్ ఫైండర్ అంటే పేటీఎం ఏదైతే యాప్ ఉందో దాంట్లో ఆ మినీ స్టోర్ ఉందిగా పేటీఎంకి, దాంట్లో వ్యాక్సిన్ ఫైండర్ టూల్ డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడెక్కడైతే వ్యాక్సినేషన్స్ ఉన్నాయి అవైలబిలిటీ స్లాట్లు బట్టి మనం వ్యాక్సినేషన్స్ వేయించుకోవచ్చు అనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూడెడ్ విచ్ బ్యాంక్ ఫ్రమ్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎమిడ్ మెర్జర్ విత్ డిబిఎస్ బ్యాంక్. రీసెంట్గా మన లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఉంది చూసారా, ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది 2020లో ఈ బ్యాంక్ అనేది ఎవరితో మెర్జ్ అయిపోయింది, దాని డిబిఎస్ బ్యాంక్తో మెర్జ్ అయిపోయింది. అలా ఎప్పుడైతే డిబిఎస్ బ్యాంక్తో మెర్జ్ అయిపోయిందో ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ని షెడ్యూల్ బ్యాంక్ లిస్టులో నుంచి తీసేయడం జరిగిందనమాట. ద చేంజ్ ద ఫేస్ ఆఫ్ ప్రాస్పర్టీ అనేది లక్ష్మీ విలాస్ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ అవుతుంది. లివ్ మోర్ బ్యాంక్ లెస్ అనేది డిబిఎస్ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్. లివ్ మోర్ బ్యాంక్ లెస్ అంటాం. లివ్ మోర్ బ్యాంక్ లెస్ ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే లివ్ మోర్ బ్యాంక్ లెస్ అంటాం. ఇది డిబిఎస్ బ్యాంక్, ఇది యాక్చువల్గా సింగపూర్ బేస్డ్ బ్యాంక్ అండి. కానీ దీనికి సబ్సిడీస్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి దీని హెడ్ ఆఫీస్ వచ్చి డిబిఎస్ బ్యాంక్కి మన ఇండియాలో ముంబైలో ఉందన్నమాట. సో రీసెంట్గా ఈ బ్యాంక్లో మన లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెర్జ్ అయిపోయింది. దాని లక్ష్మీ విలాస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి ఇంతకుముందు చెన్నైలో ఉండేది, ఇప్పుడైతే ఆ బ్యాంక్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందండి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. ద చేంజ్ ద ఫేస్ ఆఫ్ ప్రాస్పర్టీ అనేది లక్ష్మీ విలాస్ బ్యాంక్కి ట్యాగ్లైన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. మీరు మెన్స్ ఇటాలియన్ ఓపెన్ మెన్స్ టైటిల్ గెలిచింది ఎవరు? ఆల్రెడీ వి సెడ్ ద ఆన్సర్ షుడ్ బి రఫెల్ నాడల్ గెలవడం జరిగింది. నోవాక్ జకోవిచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఇతను రన్నర్, సెర్బియా కంట్రీ ప్లేయర్ రన్నర్. ఇతను ఎవరండి అంటే విన్నర్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ఇటాలియన్ ఓపెన్స్ గురించి. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. విచ్ బ్యాంక్ రీసెంట్లీ రిసీవ్డ్ ద షేర్ హోల్డర్స్ నోట్ ఫర్ 4,100 crores infusions by the government only. The answer for this question is Indian Overseas Bank. అంటే రీసెంట్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మొత్తం 4,100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. యాక్చువల్గా ఇది షేర్ హోల్డర్స్ యొక్క అమౌంట్ ఆఫ్ మనీ. షేర్ హోల్డర్స్ వాళ్ళు ఏం చేశారంటే మోర్ దెన్ 230 వాళ్ళ షేర్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ 230 crores ఆఫ్ షేర్స్ అండి. ఆ షేర్స్ మొత్తాన్ని కూడా అన్ని షేర్స్ మొత్తాన్ని వాళ్ళు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారండి. గవర్నమెంట్ అనేది దానికి ఆ షేర్స్ని తీసుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ వన్ ఇంత అమౌంట్ ఆఫ్ మనీ, ఎంత 4,100 crores అమౌంట్ ఆఫ్ మనీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఇన్ఫ్యూజ్ చేశారు. సో రీసెంట్గా గవర్నమెంట్ అనేది కొన్ని బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేయాలని డిక్లేర్ చేశారు కాబట్టి దాంట్లో ఏ బ్యాంక్ని ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తారని మనకు తెలియదు. సో కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి కొంత ఎన్పిఎస్ రికవరీ ప్రాసెస్ కోసం కానీ, సో బ్యాంక్ యొక్క సేవింగ్ పర్పస్ కోసం కానీ, బ్యాంక్స్ని సేవ్ చేయడం ఉద్దేశంతో కొంత అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్లోని గవర్నమెంట్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తుందండి. దాంట్లో దానికి ఇస్తున్నారనమాట, ఎందుకంటే ఆ బ్యాంక్ యొక్క ప్రాబ్లమ్ని రికవర్ చేసుకోవడం కోసం. సో ద ఆన్సర్ ఫర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హ్యాస్ గెటింగ్ దిస్ వన్ ఓన్లీ. రీసెంట్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఒక పర్సన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ అయ్యారు. ఎస్ శ్రీమతి అనే పర్సన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిందకి అపాయింట్ అయ్యారండి. దెన్ ఇష్రాక్ అలీ ఖాన్ అనే పర్సన్ యూకో బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిందకి అపాయింట్ అయి ఉన్నారు. దెన్ దట్ ఈస్ వినో. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. ప్రాసెసింగ్ ఆఫ్ లోన్ ఆన్లైన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో డిజిటల్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్ని ఇండియన్ ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్. సో చూడండి, ఐడిబిఐ బ్యాంక్కి కొత్తగా ఒక పర్సన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అలాగే ఇంటర్నల్ ఆడిటర్గా అపాయింట్ చేశారండి. ఎవరిని ఇంటర్నల్ ఆడిటర్ అలాగే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కింద అపాయింట్ చేశారంటే ద పర్సన్ నేమ్ ఈజ్ పి సీతారామన్ అనే పర్సన్ అపాయింట్ చేశారు.
పి సీతారామన్. సిడ్బీ బ్యాంక్కి అపాయింట్ అయిన చైర్మన్ పేరేంటి? ఎస్ రమన్ అనే పర్సన్ సిడ్బీ బ్యాంక్కి చైర్మన్ కిందకి అపాయింట్ చేయడం జరిగింది. అతాను చక్రవర్తి అనే పర్సన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇంట్రీమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి టెంపరీ చైర్మన్ కిందకి అతాను చక్రవర్తి అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగిందండి. దెన్ అమితాబ్ చౌదరి అనే పర్సన్ యాక్సిస్ బ్యాంక్కి కొత్తగా ఒక ఎండీ కిందకి అమితాబ్ చౌదరి అనే పర్సన్ అపాయింట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి అండ్ హూ హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్? నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఎన్ఎంఎంఎస్ యాప్ అండ్ అలాగే ఏరియా ఆఫీస్ మానిటరింగ్ అప్లికేషన్. ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రెండు అప్లికేషన్స్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రోగ్రామ్ కింద ఎవరైతే వర్కర్స్ వర్క్ చేస్తుంటారో వాళ్ళ యొక్క అటెండెన్స్ని తీసుకోవడం అనమాట. అటెండెన్స్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం. అలాగే ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేసే ఆఫీసర్స్ యొక్క ఫైండింగ్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. ఎవరు స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని? నరేంద్ర సింగ్ తోమర్ అనే పర్సన్ లాంచ్ చేశారు. అర్థమైంది కదా? వర్కర్స్ ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్లో పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటెండెన్స్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం కోసం, అలాగే ఆ ప్రాజెక్ట్ మీద ఉన్న మేనేజర్స్ కానీ ఆ ప్రాజెక్ట్ యొక్క అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లొకేషన్స్ని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారనే దాని మీద వర్క్ చేసేటప్పుడు వాళ్ళ ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ లొకేషన్స్ ఐడెంటిఫై చేసే ఉద్దేశంతో ఈ రెండు ప్రోగ్రామ్స్ని మన అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి అండ్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ బ్యాటింగ్ కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్? ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్కి బ్యాటింగ్ కోచ్ ఎవరండి అంటే శివ సుందర్ దాస్ అనే పర్సన్ బ్యాటింగ్ కోచ్ అండి. రమేష్ పవార్ అనే పర్సన్ హెడ్ కోచ్ అని చెప్పొచ్చు. మరి మెన్స్కి హెడ్ కోచ్ ఎవరు? మెన్స్ క్రికెట్ టీమ్కి హెడ్ కోచ్ ఎవరండి అంటే ఆయన హెడ్ కోచ్ అనవచ్చు. అలాగే బ్యాటింగ్ కోచ్ ఎవరండి అంటే రవిశాస్త్రి అనే పర్సన్ అంటాం. రవిశాస్త్రి. మరి బౌలింగ్ కోచ్ ఎవరు? ఇండియన్ మెన్స్ టీమ్కి బౌలింగ్ కోచ్ ఎవరండి అంటే ద పర్సన్ భరత్ అరుణ్ అనే పర్సన్ని బౌలింగ్ కోచ్ అంటాం. భరత్ అరుణ్ ఈ పర్సన్ బౌలింగ్ కోచ్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ వన్ ఈజ్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ బై ద హౌసింగ్.com ప్రకారం సో విచ్ సిటీ హ్యాస్ ర్యాంక్డ్ ద ఫస్ట్ ఇన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ పారామీటర్స్ ఇంక్లూడింగ్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్, ఎయిర్ క్వాలిటీ అండ్ శానిటైజేషన్. సో రీసెంట్గా హౌసింగ్.com అనే వాళ్ళు ఒక సర్వే చేశారండి. వీళ్ళు ఇండియాలో ఉన్న టాప్ సిటీస్ మొత్తాన్ని సర్వే చేసి ఏ సిటీస్లో అయితే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పారామీటర్స్ ఫాలో అవుతున్నారు, ఏ సిటీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పారామీటర్ ఫాలో అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ద నెంబర్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్. కోవిడ్-19 కదా ఇప్పుడు, కాబట్టి హాస్పిటల్స్ బెడ్స్ అవైలబిలిటీ అన్ని హాస్పిటల్స్ బెడ్స్ చాలా బ్రహ్మాండ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నాయి. అక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది, వాటర్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది, అవన్నీ చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో ఫస్ట్లో ఉన్న ప్లేస్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ పూణే అండి. పూణే సిటీ అనేది టాప్లో ఉందని డిక్లేర్ చేయడం జరిగింది. పూణే అనేది టాప్లో ఉందని డిక్లేర్ చేశారండి. రీసెంట్గా పూణేలో ఒక దట్ ఈస్ అ ఫారెస్ట్ ఎక్స్పోర్ట్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇండియాలోనే ఫస్ట్ ఫారెస్ట్ ఎక్స్పోర్ట్ రీసెర్చ్ సెంటర్, ఎక్సలెన్స్ రీసెర్చ్ సెంటర్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే పూణేలోనే అండి. అంటే ఫార్మర్స్ ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్స్ని ఫారిన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ క్వాలిటీని మొత్తం చెక్ చేసి వాళ్ళకి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం అనమాట. సో ఇంతకుముందు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్ కానీ ఎవరైతే బెనిఫిట్ చేయాలనుకుంటారో ఫారిన్ కంట్రీకి వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారో దాన్ని మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా ప్రొవైడ్ చేసే ఒక సెంటర్ని రీసెంట్గా పూణేలో ఇనాగ్రేట్ చేశారండి. అలాగే పూణేలో ఇప్పుడు 2 పాయింట్స్ అర్థమైంది కదా. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ కానీ ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీని బేస్ చేసి పూణే సిటీకి నెంబర్ 1 ర్యాంక్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే హౌసింగ్.com వాళ్ళు ప్రజెంట్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి నెక్స్ట్ వన్ ఈజ్ పూణే మీన్స్ ఇట్స్ మహారాష్ట్ర స్టేట్ అండి. మహారాష్ట్ర స్టేట్లో రీసెంట్గా అంబోలి అనే ఒక బయోడైవర్సిటీ సైట్ని రీసెంట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. పేరేంటి? అంబోలి అనే ఒక బయోడైవర్సిటీ సైట్ని మహారాష్ట్ర స్టేట్లో కనుక్కున్నారండి. సో అలాగే గ్యాసోఫికేషన్ అనే ఒక సెంటర్ ఏదైతే ఉందో, సో కాబట్టి దాన్ని ఇండియన్ ఆయిల్ స్టోరేజ్ రీగ్యాసోఫికేషన్ సెంటర్ రీసెంట్గా ముంబైలోకి రావడం జరిగింది. దట్ ఈస్ లొకేషన్ ముంబైలోకి రీసెంట్గా ఇన్వైట్ చేశారండి. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి రీసెంట్లీ ఇండియా సైన్డ్ MOU విత్ విచ్ నేషన్ ఫర్ మిలిటరీ కోఆపరేషన్స్ అలాంగ్ విత్ ఇట్స్ ఎనాక్సర్ యాజ్ వెల్ యాజ్ అన్ మ్యారిటైమ్ ఇష్యూస్. సో రీసెంట్గా మ్యారిటైమ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే సముద్రాలకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం 2 దేశాలు ఏం చేశారు, ఒక మిలిటరీ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. సో ఏ 2 కంట్రీస్ అవి అంటే దట్ ఈస్ ఇండియా అండ్ ఒమన్ కంట్రీస్. సో ఇండియా, ఒమన్ కంట్రీ బోత్ ఆర్ మేకింగ్ సమ్ టైప్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆన్ టు బూస్ట్ అప్ ద మ్యారిటైమ్ ఇష్యూస్. ద ఆన్సర్ షుడ్ బి ఇండియా అండ్ ఒమన్. అలాగే మనకి కంజర్ అనే ఒక ఎక్సర్సైజ్ అనేది ఇండియాకిను కజకిస్తాన్కి మధ్యలో జరిగిన ఒక ఎక్సర్సైజ్ కంజర్. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. దెన్ డస్లిక్ 2 అంటాం. ఇది ఇండియాకి ఉజ్బెకిస్తాన్ కంట్రీకి మధ్యలో జరిగిన
ఉజ్బెకిస్తాన్ కంట్రీకి మధ్యలో జరిగిన ఒక టైప్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి ఇది డస్ట్లింగ్ అంటాం. అలాగే మనం షంతీర్ ఓడ్చేసన ఇదొక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియాకి బంగ్లాదేశ్ కంట్రీకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ అండి. ఎక్స్ డెజర్ట్ నైట్. సో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో జరిగిన ఇండియా కంట్రీకిను ఫ్రాన్స్ కంట్రీకి మధ్యలో జరిగిన ఒక ఏమంటామండి అంటే ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అంటాం. అలాగే ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ ఇండియాకి యుఏఈ కంట్రీకి మధ్యలో జరిగిన ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అండి. వరుణ అంటాం. వరుణ ఈజ్ ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో జరిగిన ఒక నేవల్ ఎక్సర్సైజ్. ఇండియాకి ఫ్రాన్స్కి జరిగిన ఒక నేవల్ ఎక్సర్సైజ్ అండి. అలాగే ఇంద్రధనుష్ ఇది కూడా ఒక నేవల్ ఎక్సర్సైజే. ఇంద్రధనుష్ ఈజ్ వన్ ఆఫ్ ద నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే కంట్రీకి మధ్యలో జరిగిన ఒక అగ్రిమెంట్ అండి. ఇది ఒక అన్ని ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా. సో ఎగ్జామినేషన్స్లో ఇలాంటి ఇవన్నీ రీసెంట్గా జరిగిన ఎక్సర్సైజెస్ ఏనండి. ఓకే, సో మేక్ ద కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి రీసెంట్లీ విచ్ బ్యాంక్ లాంచ్డ్ డిజిటల్ లోన్ ప్రాసెసింగ్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, డిజిటల్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అండి. ఎవరు లాంచ్ చేశారు? ఎంఎస్ఎంఈకి అగ్రికల్చర్ వాళ్ళకి ఇవ్వడం కోసం స్టార్ట్ చేసిన బ్యాంక్ ఏది అంటే ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు. డిజిటల్ అంటే అంతా ఇంకా ఫిజికల్ వర్క్ లేకుండా అంతా ఆన్లైన్లోనే వాళ్ళ లోన్ ప్రాసెసింగ్ మొత్తం చేసేస్తారు. నో ఫిజికల్ డాక్యుమెంటేషన్స్ అండి, అంతా కూడా వెరిఫికేషన్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ నో పేపర్ వర్క్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ డిజిటల్ మేనర్. ద బ్యాంక్ ఈస్ ఐడిబిఐ బ్యాంక్ వాస్ రీసెంట్లీ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి అకార్డింగ్ టు ది రిపోర్ట్ బై ద రీసెర్చ్ ఫిమ్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, దీని ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే వర్సిక్ మ్యాపల్ క్రాఫ్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ అండి. రీసెంట్గా వీళ్ళు ఇండియాలోని అన్ని సిటీస్ని సర్వే చేసి ఫైనల్గా 100 సిటీస్లో ఇండియాలో ఉన్న మొత్తం వరల్డ్ మొత్తం మీద ఉన్న 100 సిటీస్లో ఇండియాలోనే ఒక కొన్ని సిటీస్ అనేది ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫేస్ చేస్తున్నాయని చెప్పారనమాట. అంటే ఇండియాలో వరల్డ్ వైడ్గా మొత్తం 100 సిటీస్ని సెలెక్ట్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 43 సిటీస్ అనేది ఇండియా నుంచే ఉన్నాయండి. ఈ 43 ఇండియన్ సిటీస్లో ఎన్విరాన్మెంటల్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. ఎన్విరాన్మెంటల్ రిస్క్, దే ఆర్ హ్యావింగ్ ద మోర్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ క్లైమేట్ కండిషన్ సరిగా లేవు, అంత పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో కాబట్టి దే డిక్లేర్డ్ ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ 100 సిటీస్ ఆఫ్ టోటల్ వరల్డ్ ద 43 ఇండియన్ సిటీస్ ఆర్ దర్ ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఓన్లీ. వీళ్ళు ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇండియాలో ఎన్ని సిటీస్ ఉన్నాయి? 43 అండి. మరి చైనాలో వచ్చేప్పుడు ఎన్ని ఉన్నాయండి అంటే చైనాలో 37 సిటీస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేస్తున్నాయి. ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్ చైనా 37 కంట్రీస్ ఉన్నాయి. అంటే ఇండియా చైనా కలిపితేనే దగ్గర మనకి ఇట్స్ 40 + 30 70 ఆల్మోస్ట్ 80 కంట్రీస్ ఇండియా చైనా నుంచే ఉన్నాయండి. హైలీ ఎన్విరాన్మెంటల్ రిస్క్ సిటీస్ అని చెప్పొచ్చు. అండ్ మొత్తం 99 సిటీస్ అనేది ఏషియా కాంటినెంట్ నుంచి ఉంటే ఒక సిటీ మాత్రమే అవుట్ సైడ్ ద ఏషియా అంటాం. అవుట్ సైడ్ ఏషియా ఏ కంట్రీ అది? ద పెరు అనే కంట్రీ ఉంది చూసారా, పెరు అనే కంట్రీ. ఇది ఏషియా కాంటినెంట్ కాదండి, ఇది అవుట్ సైడ్ ద ఏషియా కాంటినెంట్ అంటాం. పెరు కంట్రీకి సంబంధించిన క్యాపిటల్ ఏదైతే ఉందో లిమా అంటాం చూసారా, పెరు కంట్రీకి సంబంధించిన క్యాపిటల్ లిమా. ఈ లిమా అనే ప్లేస్ సిటీ ఏదైతే ఉందో అది అవుట్ సైడ్ ద సిటీ అనొచ్చు. అవుట్ సైడ్ ద ఏషియన్ కాంటినెంట్ అండి. ఇది కూడా ఎన్విరాన్మెంట్ రిస్క్ హజార్డ్స్ ఫేస్ చేస్తుంది. దిస్ ఇస్ 100th సిటీ అనమాట. మరి ఇండియాలో వరల్డ్ వైడ్ మొత్తం 100 సిటీస్లో ఏ సిటీ టాప్లో రిస్క్ హజార్డ్స్ని ఫేస్ చేస్తుందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి జకర్తా. జాకర్తా ఈజ్ ఇండోనేషియాకి ఎక్స్ క్యాపిటల్ అనొచ్చు. ఇంతకుముందు ఇండోనేషియాకి క్యాపిటల్ జాకర్తా కిందకు ఉంది. ఇప్పుడు ఇండోనేషియాకి ఈస్ట్ కాలిమంతన్ అనేది క్యాపిటల్ కిందకి డిక్లేర్ చేశారు. దాని ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఇండియాలో మరి హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న సిటీస్ ఏది అంటే చెన్నై సిటీ అనేది హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఇది 3rd ప్లేస్లో ఉంది. తర్వాత ఆగ్రా ప్లేస్ కూడా ఉందండి, ఆగ్రా. అలాగే కాన్పూర్ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న కొన్ని సిటీస్ అండి. మొత్తం 43 సిటీస్ అన్నాను కదా, 43లో ఈ 3 ఉన్నాయి. ముంబై ఉంది, ఢిల్లీ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు కానీ ఇవన్నీ క్లైమేట్ రిస్క్ కండిషన్స్లో హైలీ రిస్క్గానే ఉన్నాయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే. సో ఇంటర్నేషనల్ మ్యూజియం యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? పురావస్తుకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో, తవ్వకాల్లో బయటపడినవి కానీ, రాజులు యూజ్ చేసినవి కానీ, మన దేశ కల్చర్ని చెప్పే విధంగా మనకు దొరికిన కొన్ని ఆధారాలే ఈ మ్యూజియంలో ఉంటాయి అన్నమాట. మరి ఇవి ఫ్యూచరే కదా, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి ఫ్యూచర్ మ్యూజియంస్లో ఇవన్నీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఇవి అప్పుడు ఉన్నవిని ఎలా చెప్పగలం? ప్రూఫ్ చూపించగలగాలి కదా. అందుకే ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి ద థీమ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్ అండ్ రీఇమాజిన్. ఈ మ్యూజియం డే ఎప్పుడండి అంటే ఆల్రెడీ మీకు చెప్పానండి, దట్ ఈస్ 18th May అనేది మ్యూజియం డే అవుతుంది. 18th May ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఏ మ్యూజియం డే. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి రీసెంట్లీ నీతి ఆయోగ్ సెటప్ ఏ విచ్ డెడికేటెడ్ పోర్టల్ ట్రాకింగ్ ఆల్ అండ్ ఎయిడ్ కమింగ్ వయా ద మిషన్స్ ఆర్ బై ద ఇండివిజువల్ ఆర్గనైజేషన్. సో నీతి ఆయోగ్ వాళ్ళు రీసెంట్గా ఒక కమిషన్ని స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారండి. నీతి ఆయోగ్ రీసెంట్గా ఏం చేసిందంటే ఒక పోర్టల్ని స్టార్ట్ చేసింది. ఏంటి ఆ పోర్టల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ చూడండి. సో నీతి ఆయోగ్ ఇటీవల ఆయోగ్ మిషన్ల ద్వారా లేదా వ్యక్తిగత సంస్థల ద్వారా వచ్చే అన్ని సహాయాలను
అన్ని సహాయాలను ట్రాక్ చేయడానికి ఏ ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేశారు? అర్థమైంది కదా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చే ఫండింగ్ కానీ, మన ఇండియాలో కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ, లేదా ఇండివిజువల్ పర్సన్స్ కానీ, ఇండివిజువల్ కంపెనీస్ కానీ కోవిడ్-19 నుంచి ఫైట్ చేయడం కోసం మనకి కొంత ఫైనాన్షియల్‌గా కొంత సపోర్ట్ ఇవ్వచ్చు. అవన్నింటిని ప్రాపర్‌గా ట్రాక్ చేసే ఉద్దేశంతో ఒక పోర్టల్‌ని క్రియేట్ చేశారు. అంటే ఎంతెంత మనీ ఎవరెవరికి అలొకేట్ చేస్తున్నారు, ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత అలొకేట్ చేశారు, ఆ వచ్చిన డబ్బుని ఏ విధంగా ప్రాపర్‌గా అలొకేట్ చేస్తున్నారో చూడడం కోసం, ఒక అథెంటికేషన్ కోసం, ప్రాపర్ వెరిఫికేషన్ కోసం గవర్నమెంట్ ఒక వెబ్ పోర్టల్‌ని క్రియేట్ చేసిందండి. ఆ ప్రత్యేక పోర్టల్ పేరేంటండి అంటే కోవిడ్ అనే పోర్టల్‌ని క్రియేట్ చేశారు. కోవిడ్. కోజీత్ అనే ప్రోగ్రామ్ అనేది మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కోవిడ్-19 నుంచి ఫైట్ చేయడం కోసం, మన ఇండియాని ప్రొటెక్ట్ చేయడం కోసం కోజీత్ అనే ప్రోగ్రామ్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు మన ఆర్మ్డ్ ఫోర్సెస్‌ని స్టార్ట్ చేశారు. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరు ఏంటంటే కోజీత్ అనే ప్రోగ్రామ్ అంటాం. కోఎయిడ్ అంటే ఇది ఒక వెబ్ పోర్టల్ అండి. ఇట్ ఈస్ డెడికేటెడ్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ఆల్ ఎయిడ్స్ కమింగ్ ఫ్రమ్ ద మిషన్స్ ఆర్ బై ద ఇండివిజువల్ గ్రూప్స్. ఓకే, సో ద ఆన్సర్ షుడ్ బి కోఎయిడ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే? హైపర్ టెన్షన్ డే ఎప్పుడు? హైపర్ టెన్షన్ డే ఇస్ May 17 అండి. సో హైపర్ టెన్షన్ డే ఇదే రోజున మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అంటాం. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే కూడా ఏ రోజు అండి అంటే 17th March అవుతుంది. ద థీమ్ ఏంటి? హైపర్ టెన్షన్ అంటే నథింగ్ బట్ బీపీ అండి. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. టెన్షన్ పెరిగిపోతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగిందంటే సడన్గా హార్ట్ అటాక్స్ వస్తాయండి. సో కాబట్టి థీమ్ ఏంటి? మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్స్ యాక్యురేట్లీ, కంట్రోల్ ఇట్ అండ్ లివ్ లాంగర్. అంతేగా మరి. బ్లడ్ ప్రెషర్స్ని ప్రాపర్గా మెజర్ చేసుకోవాలి, యాక్యురేట్గా ఉండాలి, కంట్రోల్ చేయగలగాలి. అది కంట్రోల్ చేయగలిగితేనే మనం ఎక్కువ రోజులు బతకగలం అనమాట. సో కాబట్టి దిస్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. రీసెంట్లీ బాయిడ్ ర్యాంకిన్ అనౌన్స్డ్ ఈజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ విచ్ స్పోర్ట్స్? ఈ పర్సన్ రీసెంట్గా రిటైర్మెంట్ తీసుకున్నారండి. అతని పేరు ఏంటంటే బాయిడ్ ర్యాంకిన్ అనే పర్సన్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇతను ఎవరండి అంటే దిస్ పర్సన్ ఈజ్ అ క్రికెటర్ అండి. ఎవరితను? హీస్ ద క్రికెటర్. సో చెప్పండి, ఈ పర్సన్ ఏ కంట్రీ క్రికెటర్ చెప్పండి. దెన్ టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దిస్ బాయిడ్ ర్యాంకింగ్ ఈజ్ అ రిటైర్డ్, హీ వాజ్ అ క్రికెటర్ అండి. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన క్రికెటర్ ఆన్సర్ చేయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. శ్రీలంక కంట్రీకి సంబంధించిన తిసారా పెరీరా అనే పర్సన్ ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇదిగో ఇప్పుడు రాశాను కదా, బాయిడ్ ర్యాంక్లిన్ అనే పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన క్రికెటర్ రీసెంట్గా రిటైర్మెంట్ తీసుకున్నాడు. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఆక్స్ఫోర్డ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ బై ఎలక్షన్స్. రీసెంట్గా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక స్టూడెంట్ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతాయో ఆ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా ఎవరు గెలిచారు? దట్ ఈస్ ఇండియన్ పర్సన్ గెలిచాడండి. అతని పేరేంటి? అన్వి భూతాని అనే పర్సన్ గెలవడం జరిగింది. అన్వి భూతాని యుఎస్ కంట్రీలో ఉన్న ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఎలక్షన్స్లో గెలిచిన మన ఇండియన్ పర్సన్ పేరేంటి? ద పర్సన్ నేమ్ ఈజ్ అవని భూటాని అనే పర్సన్ గెలవడం జరిగింది. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. So which state has clinched the top first position in the recent rankings released by the Union Ministry of Housing and Urban Affairs, Government of India, based on the progress of implementation of the Smart City schemes? సో స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ అనేది 2015 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కిందకి మొత్తం ఒక 100 సిటీస్ని సెలెక్ట్ చేశారు. ఈ 100 సిటీస్ మొత్తం స్మార్ట్ సిటీస్ అంటే ఏంటి? ప్రాపర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి ఆ సిటీస్లో. రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అంటే ఒక్కొక్క సిటీ ఒక్కొక్క మోడల్ సిటీగా మారాలన్నమాట. సో కాబట్టి ఆ స్మార్ట్ సిటీ మిషన్ని మన నరేంద్ర మోడీ గారు 2015లో స్టార్ట్ చేశారు. ఈ హర్దీప్ సింగ్ పూరి అనే పర్సన్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ అండి. రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఉన్న సిటీస్ మొత్తం చెక్ చేసి ఏ స్టేట్ అనేది ఈ స్మార్ట్ సిటీ మిషన్లో టాప్లో ఉంది అని చెప్తున్నారు. స్మార్ట్ సిటీ మిషన్లో సిటీ అడగల, ఇక్కడ స్టేట్ అన్నారు. అంటే ఏ స్టేట్లో మెజారిటీ ఆఫ్ ద సిటీస్ అనేది స్మార్ట్ సిటీ మిషన్ని సక్సెస్ఫుల్గా చేశాయి. సో అది మీనింగ్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు కాబట్టి హర్దీప్ సింగ్ పూరి ఈజ్ అవర్ హానరబుల్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. They are declared one state is considered as the best performing state in smart city mission. The answer for this question is considered as Jharkhand అండి. జార్ఖండ్ చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిందని చెప్తున్నారు. ద సెకండ్ ప్లేస్ ఇస్ గోస్ టు రాజస్థాన్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. దేంట్లోది? స్మార్ట్ సిటీ మిషన్స్లో ఫస్ట్లో ఉన్న ప్లేస్ ఏది? జార్ఖండ్. సెకండ్ ఏది అంటే రాజస్థాన్ స్టేట్ అని చెప్పొచ్చు. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో రీసెంట్లీ వరల్డ్ కప్ విన్నింగ్ మిడ్ఫీల్డర్ సమీ ఖెదారియా అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఓన్లీ. ఇతను ఎవరండి? సమీ ఖెదారియా. ఇతను కూడా ఒక స్పోర్ట్స్ ప్లేయరే కదా. ఇతను ఫుట్బాల్ ప్లేయర్ యాక్చువల్లీ. దిస్ పర్సన్ ఈజ్ అ ఫుట్బాలర్ అండి. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన ఫుట్బాలర్? దిస్ పర్సన్ ఈజ్ అ జర్మనీ కంట్రీ ఫుట్బాలర్. ఇతను రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. దెన్ ఎవరి పేరేంటి? సమీ ఖెదారియా వాజ్ రిటైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి వాట్ ఈస్ ద థీమ్ ఫర్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ? టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ థీమ్ ఏంటండి అంటే దట్ ఈస్ యాక్సిలరేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఛాలెంజింగ్ ద టైమ్స్.
టైమ్స్. అంటే టెలికమ్యూనికేషన్స్ అంటే ఏంటి? దెన్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏ టెలికమ్యూనికేషన్స్ అంటే ఆల్మోస్ట్ వి నో దట్ వీ హ్యావ్ టు మేక్ ద కమ్యూనికేషన్ త్రూ టెలిఫోన్స్. అలాగే ఇన్ఫర్మేషన్ సొసైటీ. సో ఇన్ టెలికమ్యూనికేషన్, ఇన్ టెలిఫోన్స్ వీఆర్ షేరింగ్ సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద సమ్ సెక్యూరిటీ ఫర్ దోస్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేస్తాం కాబట్టి టెలిఫోన్స్లో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్ సెక్యూరిటీ వేస్గా ఉంచాలని చెప్పడం. సో కాబట్టి థీమ్ ఏం చెప్పుకుంటారు? దట్ ఈస్ యాక్సెసింగ్ ద డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఛాలెంజింగ్ టైమ్స్. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మా ఒక ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్గా మారిందనమాట. సో యాక్సెసింగ్, యాక్సెలరేటింగ్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అ ఛాలెంజింగ్ టైమ్స్. సో ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఒక ఛాలెంజింగ్ టాస్క్గా చెప్తున్నారనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్-19 మహమ్మారి మధ్య బోర్డింగ్లో ఆన్లైన్ కస్టమర్ కోసం ఎస్బీఐతో ఏ సంస్థ భాగస్వామ్యం చేసింది? సో పాయింట్ అర్థమైంది కదా. అంటే ఏం లేదండి. సో విచ్ కంపెనీ అనౌన్స్డ్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఆన్లైన్ కస్టమర్స్ బోర్డింగ్ ఎమిడ్ కోవిడ్-19 పాండమిక్. ద ఆన్సర్ ఏంటంటే హైపర్ వర్జ్ అనే ఒక కంపెనీ, ఇది ఒక న్యూఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్. దీంతో రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు. ఏంటది అంటే వీళ్ళ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొత్తగా సేవింగ్ అకౌంట్స్ ఎవరైనా ఓపెన్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళకి ఈ కేవైసీ ద్వారా, ఎస్పెషల్ కేవైసీ వీడియో ద్వారా వాళ్ళకి 4 స్టెప్లో ఒక సేవింగ్ అకౌంట్ని క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఫెసిలిటీ అనమాట. అంటే వీడియో కేవైసీ ద్వారా సింపుల్గా ఆన్లైన్లో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసే ఫెసిలిటీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ ఆర్గనైజేషన్తో కలిపి స్టార్ట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ మనం హైపర్ వర్జ్ అనే ఒక సంస్థతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీల్ మాట్లాడుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వీడియో కేవైసీ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ని ఇచ్చే సంస్థ ఎస్బీఐ అయితే ముందు కాదండి. ఫస్ట్ ఆల్రెడీ దానికంటే ముందు చాలామంది ఉన్నారు. ఐడిబి బ్యాంక్ వాళ్ళు ఇదే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు, ఐసీసీ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిన బ్యాంక్ వీడియో కేవైసీ ద్వారా బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసే కంపెనీ ఏది అంటే ఫస్ట్ ఈ ఆఫర్ని ఇచ్చింది దట్ ఈస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు 2020లోనే స్టార్ట్ చేశారు. 2020 లాక్డౌన్ ముందు, ఆ టైంలో 2020 లాక్డౌన్ పడింది కదా మార్చ్ మంత్లో, అప్పుడే వీళ్ళు కోటాక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసే చాలా బ్యాంక్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైపర్ వర్జ్ అనే సంస్థతో కలిసి రీసెంట్గా వాళ్ళు చేసిన ఒక టైప్ ఆఫ్ ఇనిషియలైజేషన్ అని చెప్పొచ్చు. దెన్ కమ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే టాస్క్ అండి. లాస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను గుర్తుందా? ఏ కంపెనీ రీసెంట్గా స్పేస్ ఎక్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దేనికోసం అండి అంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు రీసెంట్గా క్లౌడ్ సర్వీసెస్, ఒక ఇంటర్నెట్ కనెక్టివిటీస్ని కోసం స్టార్లింక్ అనే ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపించబోతున్నారు. ఈ స్టార్లింక్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీస్ని బాగా సింప్లిఫై చేయడం అనమాట. కాబట్టి ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీ సింప్లిఫై చేయాలి కాబట్టి దెన్ రీసెంట్గా గూగుల్ అనే కంపెనీ వాళ్ళకి క్లౌడ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తుందండి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ గూగుల్. సో కాబట్టి తర్వాతి స్టార్లింక్ ఉపగ్రహాల తర్వాత ఇంటర్నెట్ను అందించడంలో సహాయపడడానికి, క్లౌడ్ సేవలను అందించడానికి స్పేస్ ఎక్స్తో ఏ సంస్థ భాగస్వామ్యం చేసింది? ఎస్పెషల్లీ క్లౌడ్ సర్వీసెస్ అంటే ఎక్కడి నుంచైనా యాక్సెస్ అనేది తీసుకోవచ్చు కాబట్టి ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ అనేది తీసుకోవచ్చు అండి. సో బెటర్ ఇంటర్నెట్ కనెక్టివిటీస్ని ప్రొవైడ్ చేసిన ఉద్దేశంతో ద గూగుల్ స్టార్లింక్ శాటిలైట్స్ని పంపించే సంస్థ స్పేస్ ఎక్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. సో ఆల్రెడీ గూగుల్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం ఇంతకుముందు క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. సో కార్బన్ ఎమిషన్స్ని రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో యాపిల్ సంస్థ అనేది డీల్ మాట్లాడుకుంది. మైక్రోసాఫ్ట్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. దెన్ గూగుల్ కంపెనీ గురించి ఉమెన్ విల్ అనే పోర్టల్ని గూగుల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇండియాకి 135 crores అమౌంట్ ఆఫ్ అని కోవిడ్-19 నుంచి ఫైట్ చేయడం కోసం హ్యాండ్ ఓవర్ చేశారు. అమెజాన్ కంపెనీ కూడా ఇండియాలో కొంత అమౌంట్ ఆఫ్ మనీని అమెజాన్ ఫండింగ్ రూపంలో అమెజాన్ సంభవ్ వెంచర్ ఫండ్ కింద ఇండియాలో పెట్టబోతుంది. అండ్ సో దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ అండి. సో మే మంత్ పార్ట్ 3 కరెంట్ అఫైర్స్ ఆర్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ద మే పార్ట్ 4 నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్. ఓకే. సో దిస్ ఈస్ అ టుడే సెషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.